Hello Andarki, welcome to Tara IAS. Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis for 20th November 2025. So let's start the discussion without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడా అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్ ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో లెట్ us look at the first article. Recognize the critical role of child care worker అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దిస్ ఆర్టికల్ is written by Nitya Rao. She is the professor in the school at the School of Global Development University of East అనమాట. ఓకే, సో బేసికలీ మనము అక్టోబర్ 29th జనరల్గా విల్ సెలబ్రేట్ అక్టోబర్ 29th యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్ అనమాట. సో ఇలా మనము సెలబ్రేట్ చేసుకోవాలని డిక్లేర్ చేసింది ఎవరు అంటే యుఎన్ హ్యాస్ డిసైడెడ్ ఇట్ ఇన్ 2023. ఓకే, సో యుఎన్ హ్యాస్ డిసైడెడ్ ఇన్ 2023 దట్ ఎవ్రీ ఇయర్ మనం అక్టోబర్ 29th విల్ బి సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా డిక్లేర్ చేయాల్సి వచ్చింది అని అంటే a huge amount of work such as cooking కానీ, క్లీనింగ్ కానీ, లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, ఎల్డర్స్ అండ్ డిజబుల్డ్ పీపుల్, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? దీస్ ఆర్ మోస్ట్లీ డన్ బై ద విమెన్ అండ్ ద గర్ల్స్, రైట్? సో ఈ పర్టికులర్ వర్క్ అనేది చాలా మటుకు విమెన్ చేస్తున్నప్పటికీ దిస్ వర్క్ ఇస్ అన్పెయిడ్ అండ్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్ ఆల్సో. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే జీడిపిలో కూడా దీన్ని మనము ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ ఎకనామిక్ ప్లానింగ్లో, ఒఫీషియల్ డేటాలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విమెన్ అండ్ గర్ల్స్ చేసే ఈ కేర్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట. ఓకే, హౌస్ హోల్డ్ వర్క్ని, ఈ కేర్ వర్క్ని. సో సొసైటీ కెనాట్ ఫంక్షన్ బేసికలీ వితౌట్ దిస్ పర్టికులర్ కేర్ వర్క్. కానీ దీన్ని మనం చాలా అండర్ వాల్యూ చేస్తున్నాం. సో టు రికగ్నైజ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ద విమెన్ అండ్ ది గర్ల్స్, సో దిస్ పర్టికులర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అనమాట. ఓకే, సో యుఎన్ వాంట్స్ గవర్నమెంట్స్ టు టేక్ the policies very very seriously and to come up and recognize the efforts of the women and girls in this particular care and support. సో ఇండియా హిస్టరీ చూసుకుంటే చైల్డ్ కేర్కి సంబంధించి ఇట్ హ్యాస్ బీన్ వెరీ వెరీ లాంగ్ అండ్ రిచ్ ట్రెడిషన్ ఆఫ్ చైల్డ్ కేర్ అనమాట. ఓకే, సో ఎర్లీ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ తారాబాయ్, మోదక్ అండ్ గీజూబాయ్ బదేకా, సో వీళ్ళు ఏం చేశారు అంటే దే హ్యావ్ క్రియేటెడ్ డెవలప్మెంటలీ అప్రోప్రియేట్ మెథడ్స్. సో 1800s, లేట్ 1800s అండ్ ఎర్లీ 1900sలో దే హ్యావ్ క్రియేటెడ్ సమ్ అప్రోప్రియేట్ మెథడ్స్ అనమాట. లైక్ ఇండిపెండెన్స్ తర్వాత మాత్రం ప్రైవేట్ అండ్ వాలంటరీ చైల్డ్ కేర్ అనేది చాలా చాలా ఎక్కువ మొత్తంలో గ్రో అవ్వడం జరిగింది. సో పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ దీస్ కైండ్ ఆఫ్ ది child care, these type of the child care. So then there came a turning point that is called as 1972 study group report. So ఈ స్టడీ గ్రూప్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ బై మీనా స్వామినాథన్.
ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే యంగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో ఫ్రమ్ ద పూర్ కమ్యూనిటీస్ వాళ్ళకి ఖచ్చితంగా హోలిస్టిక్ అప్రోచ్ అనేది అవసరం. లైక్ వాళ్ళ హెల్త్, వాళ్ళ న్యూట్రిషన్, ఎర్లీ లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక వెల్ఫేర్ ఇష్యూ మాత్రమే కాదు, ఇది ఒక సోషల్ జస్టిస్ ఇష్యూ అని చెప్పేసి ఈ పర్టికులర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. దీనివల్లనే 1975లో ఈ రిపోర్ట్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనేవి వెలుగులోకి వచ్చాయన్నమాట. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ యొక్క బ్యాక్ స్టోరీ ఇది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ చైల్డ్హుడ్ ప్రోగ్రామ్స్, మనకు తెలిసిందే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ ప్రోగ్రామ్స్ అనమాట ఇది. అయితే దీని కింద ఆల్మోస్ట్ 1.4 మిలియన్ అంగన్వాడీ సెంటర్స్ వర్క్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో దిస్ నౌ హ్యాస్ రీచ్డ్ ఆల్మోస్ట్ టు 23 మిలియన్ చిల్డ్రన్. ఓకే, అండ్ ఇందులో ఆల్మోస్ట్ 2.4 మిలియన్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వర్క్ చేస్తున్నారనమాట. 2030 నాటికి ఇండియా అనేది ఆల్మోస్ట్ ఇట్ విల్ నీడ్, ఓకే, ఎంత అవసరం పడతారు అని అంటే 2.6 మిలియన్ అంగన్వాడీ సెంటర్స్ అనేవి అవసరం వస్తాయి మనకి. అండ్ ఆల్సో 2030 నాటికి 5 మిలియన్ కన్నా ఎక్కువ చైల్డ్ కేర్ వర్కర్స్ మనకి డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. సో వీ నీడ్ మోర్ దెన్ 5 మిలియన్ చైల్డ్ కేర్ వర్కర్స్ బై 2030. ఓకే, సో బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ద ప్రాబ్లమ్ ఇస్, సో ముందు నుంచి కేర్ వర్క్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బీన్ అండర్ ఎస్టిమేటెడ్ అండ్ అండర్ వాల్యూడ్. సో ఈ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఈ పర్టికులర్ ఐసిడిఎస్ లాంటి ప్రోగ్రామ్స్లలో అండ్ చైల్డ్ కేర్ కోసం ఎవరైతే వర్క్ చేస్తున్నారో దేర్ వర్క్ హ్యాస్ బీన్ అండర్ వాల్యూడ్ ఇన్ ద సేమ్ వే దట్ వీ డూ ఫర్ ది కేర్ వర్క్, రైట్? So their work is undervalued and it has been underpaid also. సో ఈవెన్ దో వాళ్ళు చాలా క్రూషియల్ వర్క్ చేస్తున్నప్పటికీ చైల్డ్ కేర్ వర్కర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ దే ఆర్ ఫేసింగ్ లో పేస్, వేజెస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. లైక్ మోస్ట్ వర్కర్స్ ఆర్ గెటింగ్ ఓన్లీ 8,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ మాత్రమే వస్తున్నాయి అనమాట పర్ మంత్. ఓకే, సో ఒక అన్స్కిల్డ్ లేబరర్కి ఎంతైతే వస్తాయో అంతే ఇన్కమ్ వీళ్ళకి కూడా వస్తుందన్నమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పీపుల్ ఇస్ ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్. వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు అనమాట. సో బేసికలీ టు ఎక్స్పాండ్ క్విక్లీ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే దే హ్యావ్ బీన్ ఇగ్నోరింగ్ ద ప్రాపర్ ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్. అంటే వీళ్ళు సో వర్క్లోకి రాకముందు ప్రీ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వాలి, అండ్ ఆల్సో వర్క్లోకి వచ్చిన తర్వాత సో ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. కానీ సిస్టమ్ దీని మీద ఫోకస్ చేయట్లేదు అనమాట. సో బేసికలీ ఎర్లీ చైల్డ్హుడ్ టీచర్స్ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ని తీసుకునే వర్కర్స్ జస్ట్ కేరర్స్ మాత్రమే, దీనికి పెద్దగా ఎక్స్పర్టీస్ అవసరం లేదనే భ్రమలో సిస్టమ్ ఉందన్నమాట. సో ఫుడ్ రిలేటెడ్, హైజీన్ రిలేటెడ్, ఇమ్యునైజేషన్ రిలేటెడ్ వర్కర్స్కి వీళ్ళకి ప్రొఫెషనల్ థింగ్ అనేది అవసరం లేదు. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్, దే ఆర్ జస్ట్ డూయింగ్ అ జనరల్ కైండ్ ఆఫ్ వర్క్ అనే భ్రమలో సో సిస్టమ్ అనేది వీళ్ళకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో దెర్ ఈజ్ నో ప్రొఫెషనల్ రికగ్నిషన్ దట్ ఈస్ గివెన్ టు దెమ్. సో ప్రొఫెషనల్ రికగ్నిషన్ లేనప్పుడు ఏమవుతుంది అని అంటే దే విల్ నాట్ బీ గెటింగ్ ద పెయిడ్ లీవ్స్ అనేవి అంతా ఈజీగా దొరకవు. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి అందవు వాళ్ళకి కెరీర్ గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్ కూడా అంత క్విక్గా ఉండదు. అండ్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ గుడ్ వర్కింగ్ కండిషన్స్ కూడా వాళ్ళకి ప్రాపర్గా ఉండవు. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ రిప్రజెంటేషన్, దే విల్ నాట్ హ్యావ్ ఎనీ కలెక్టివ్ వాయిస్ ఆల్సో. ఓకే, ఇలాంటి ఇష్యూస్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు బికాస్ దే ఆర్ నాట్ బీయింగ్ ట్రీటెడ్ అండ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్రొఫెషనల్ రికగ్నిషన్. కాబట్టి వాళ్ళని జస్ట్ మనం ఒక హెల్పర్స్ లాగానే చూస్తున్నాం, అందుకే వాళ్ళని మనం ప్రాపర్గా ట్రైన్ కూడా చేయట్లేదు. ఓకే, అయితే ఈ పర్టిక్యులర్ విషయం ఇలా ఉంటే సో రీసెంట్ టైమ్స్లో ట్రెండ్ ఎలా ఉంది అని అంటే సో నవేడేస్ చైల్డ్ కేర్ అనేది దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ నీడ్ ఫర్ ఇట్. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ ఇస్ ట్రిగ్గరింగ్ ద నీడ్ ఆఫ్ ది చైల్డ్ కేర్. సో క్లైమేట్ చేంజ్ అనేది మెయిన్గా ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద పూర్ ఫ్యామిలీస్ అనమాట. ఓకే, సో క్లైమేట్ చేంజ్ వల్ల మనకి డిజాస్టర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. లైక్ ఫ్లడ్స్ కానీ, డ్రాట్స్ కానీ, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ కానీ. సో ఇలా డిజాస్టర్స్ అనేవి మనకి తరచుగా వస్తూ ఉంటాయి క్లైమేట్ చేంజ్ వల్ల. సో ఈ పర్టిక్యులర్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎవరు ఎక్కువగా నష్టపోయేది అంటే పూర్ ఫ్యామిలీస్. ఎస్పెషలీ పూర్ ఫ్యామిలీస్లో ఉన్న విమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ద వన్ హూ ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్ ద మోస్ట్. ఓకే, సో చాలామంది డిజాస్టర్స్ వచ్చినప్పుడు దే విల్ ఫేస్ బేసికలీ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్, హెల్త్ అనేది యాక్సెసిబుల్గా ఉండదు,
అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మెనీ పీపుల్ విల్ స్టార్ట్ మైగ్రేటింగ్ టు ది సేఫర్ ప్లేసెస్, సేఫర్ జోన్స్. సో అలా మైగ్రేట్ అవ్వడం వల్ల ఉమెన్ వర్క్ లోడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఒక్కొక్కసారి. ఓకే, సో వాళ్ళు సిటీస్కి మైగ్రేట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే విమెన్ కూడా వర్క్ చేయడం మొదలు పెడతారు, బికాజ్ సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో బేసికలీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దే విల్ బీ ఆఫెన్ గోయింగ్ టు ద డొమెస్టిక్ వర్క్, బికాజ్ వాళ్ళు అంత స్కిల్ఫుల్గా ఉండరు కాబట్టి. ఎందుకు స్కిల్ఫుల్గా ఉండరు? అగైన్ ద రూట్ కాజ్ ఇస్ patriarchy. So patriarchy will actually, the patriarchal mindsets will always see women as a matter of prestige, రైట్? సో ప్రెస్టీజ్గా చూసినప్పుడు వాళ్ళని హయ్యర్ ఎడ్యుకేషన్కి పంపించరు. సో హయ్యర్ ఎడ్యుకేషన్కి పంపించకపోవడం వల్ల వాళ్ళకి ప్రాపర్ స్కిల్స్ అనేవి ఉండవన్నమాట. అండ్ వాళ్ళు రూరల్ ఏరియాస్లో ఉన్నంత వరకు కూడా దెల్ బి రెస్ట్రిక్టెడ్ టు ఫ్యూ థింగ్స్ లైక్ అగ్రికల్చర్ ఓన్లీ. అండ్ మోస్ట్ ఆఫ్ ది అప్పర్ క్యాస్ట్ ఉమెన్ విల్ బి రెస్ట్రిక్టెడ్ టు కిచెన్స్, right? So whenever, because of the disasters, poor families ఏవైతే ఉన్నాయో when they get migrated to the urban areas and urban centers, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దే నీడ్ టు అకంపెనీ మెన్తో పాటు విమెన్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది ఇన్ ఆర్డర్ టు బేసికలీ గో త్రూ దిస్ పర్టికులర్ కాస్ట్ ఆఫ్ లివింగ్. అందుకే విమెన్ ఏం చేస్తారు, యాజ్ దే ఆర్ నాట్ స్కిల్ఫుల్, వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ లేనందువల్ల దే విల్ డూ సమ్ మీనియల్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డొమెస్టిక్ చోర్స్ చేసుకుంటూ ఉంటారు, లైక్ డొమెస్టిక్ వర్క్ వెళ్తూ ఉంటారు, రైట్? సో అలా డొమెస్టిక్ వర్కర్స్గా మిగిలిపోతూ ఉంటారనమాట, రైట్? సో ఇలా క్లైమేట్ చేంజ్ వల్ల విమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ద వన్ హూ ఆర్ గోయింగ్ టు మోస్ట్లీ గెట్ ఎఫెక్టెడ్. బట్ ఓన్లీ 10% అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అర్బన్ ఏరియాస్లో. వీళ్ళు మైగ్రేట్ అయినప్పుడు అర్బన్ ఏరియాస్లో వీళ్ళని చూసుకోవడానికి, ఎస్పెషల్లీ వాళ్ళు డొమెస్టిక్ వర్క్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల్ని టేక్ కేర్ చేయడానికి మనకు అంగన్వాడీ సెంటర్స్ అనేవి అవసరం. కానీ అర్బన్ ఏరియాస్లో ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి? జస్ట్ మనకు కావాల్సిన దాంట్లో 10% మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ఈ మైగ్రెంట్ అండ్ పూర్ చిల్డ్రన్ ఎవరైతే వెళ్తున్నారో అర్బన్ ఏరియాస్కి, దే ఆర్ గెటింగ్ అ లాస్ ఆఫ్ యాక్సెస్ టు దిస్ పర్టికులర్ కేర్ సర్వీసెస్. అకార్డింగ్ టు టైమ్ యూజ్ సర్వే ప్రకారం, టైమ్ యూజ్ సర్వే రిపోర్ట్ ప్రకారం 2024 రిపోర్ట్ ఇది. సో దిస్ షోస్ దట్ ఆల్మోస్ట్ విమెన్ ఆర్ స్పెండింగ్ 426 minutes పర్ డే ఆన్ ది అన్పెయిడ్ వర్క్ మీద విమెన్ 426 minutes స్పెండ్ చేస్తున్నారు. ఇన్ కాంట్రాస్ట్ మెన్ ఎంత స్పెండ్ చేస్తున్నారు అని అంటే జస్ట్ 163 minutes పర్ డే దే ఆర్ స్పెండింగ్ ఆన్ ది అన్పెయిడ్ వర్క్ అనమాట. అంటే అన్పెయిడ్ వర్క్ని మనం ఒకవేళ అకౌంట్ చేస్తే దిస్ వుడ్ ఈక్వల్ ఆల్మోస్ట్ 15 to 17% ఆఫ్ ది జీడిపి. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ సర్వీస్ సెక్టార్ ఆర్ నాట్ సర్వీస్ సెక్టర్ బట్ అగ్రికల్చర్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో ఆల్మోస్ట్ అంత కాంట్రిబ్యూషన్ అన్పెయిడ్ వర్క్ నుంచి ఉంటుంది ఇఫ్ వి అకౌంట్ ఇట్ ఇన్ టు ద జీడిపి, రైట్? సో బట్ ఇక్కడ చాలా మట్టుకు మదర్స్ 426 minutes పర్ డే అని అంటే ఆల్మోస్ట్ దే ఆర్ యాక్చువల్లీ డెడికేటింగ్ దట్ టైమ్ ఫర్ ది అన్పెయిడ్ వర్క్. సో మదర్స్ ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ టైం. సో బేసికలీ ప్రాపర్ టైం లేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు కేర్. ఒకవేళ వాళ్ళు వర్క్కి వెళ్ళాలి అని అంటే వెన్ దే మైగ్రేట్ టు అర్బన్ ఏరియా, వెన్ దే గో టు ద వర్క్, దెర్ విల్ బీ నో టైమ్ ఫర్ దెమ్ టు లుక్ ఆఫ్టర్ ది చిల్డ్రన్. దానివల్ల ఇట్ విల్ లీడ్ టు చైల్డ్ స్టంటింగ్, రైట్? అందుకే చైల్డ్ స్టంటింగ్ ఇట్ ఇస్ స్టిల్ హై. ఆల్మోస్ట్ 35% చైల్డ్ స్టంటింగ్ కేసెస్ ఇంకా మనం చూస్తున్నాం. అండ్ ఆల్సో ఓన్లీ 11% చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో దే గెట్ ద మినిమమ్ యాక్సెప్టబుల్ డైట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ వీటన్నిటినీ మనము కట్ డౌన్ చేయాలి అన్నా, సో విమెన్ మీద ఉన్న వర్క్ లోడ్ తగ్గాలి అన్నా అంగన్వాడీ సెంటర్స్ని మనం పెంచాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైల్డ్ సర్వీసెస్ని, చైల్డ్ కేర్ సర్వీసెస్ని మనం పెంచాల్సిన అవసరం అయితే ఉంటుంది. లైక్ వీ నీడ్ టు మేక్ దెమ్ మోర్ యాక్సెసబుల్ అండ్ అఫోర్డబుల్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దెర్ ఈస్ అనదర్ థింగ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్, దట్ ఈస్ ఇండియా చైల్డ్ కేర్ ఛాంపియన్ అవార్డ్స్ గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో 2025 అవార్డ్స్ ఏవైతే ఉంటాయో, సో బేసికలీ దిస్ విల్ బీ హెల్డ్ బై ద ఫోర్సెస్ అండ్ మొబైల్ క్రెచెస్ అనమాట. సో ఢిల్లీలో ఇవ్వడం జరిగింది టు ఆనర్ ది క్రెష్ వర్కర్స్. ఓకే, ఎన్జిఓ, బెస్ట్ ఎన్జిఓస్, బెస్ట్ సూపర్వైజర్స్, పంచాయత్ లీడర్స్, సిఎస్ఆర్ సపోర్టర్స్ వాళ్ళందరినీ అవార్డ్ చేస్తూ ఉంటారు ఈ పర్టికులర్ అవార్డ్స్లో. సో ఇది మనకి ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇండియా చైల్డ్ కేర్ ఛాంపియన్ అవార్డ్స్ ఎవరు ఇస్తారు అని అంటే మొబైల్ క్రెషెస్ అండ్ ఫోర్సెస్ వాళ్ళు ఈ పర్టికులర్ అవార్డ్స్ ఇస్తారు. ఎవరెవరికి ఇస్తారు అంటే జనరల్గా బెస్ట్ క్రెష్ వర్కర్ అని, బెస్ట్ సూపర్వైజర్ అని, బెస్ట్ ఎన్జిఓ అని,
పంచాయత్ లీడర్స్, సిఎస్ఆర్ లీడర్స్, వీళ్ళందరికీ ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో ద పర్పస్ ఆఫ్ గివింగ్ దిస్ అవార్డ్స్ ఏంటి అని అంటే టు గివ్ సమ్ వాయిస్ టు దెమ్, సో టు గివ్ సమ్ రికగ్నిషన్ టు ద చైల్డ్ కేర్ వర్కర్స్. సో వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని షోకేజ్ చేయడానికి, హైలైట్ చేయడానికి ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారనమాట. So they want to highlight them as a change makers, okay, not just workers but also as a change makers, okay. So ee particular awards lo వాళ్ళు ఏం షేర్ చేసుకుంటూ ఉంటారంటే how they are challenging the caste system, class barriers, and how they are building the self confidence, and how they are facing the criticisms from the families for working with the dirty children, right, and how they are gaining trust from the parents, okay, how they are able to form the emotional bonds with the children. ఇలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హెల్పింగ్ ద మైగ్రెంట్ చిల్డ్రన్ ఆల్సో. ఎవరైతే పూర్ లివింగ్ కండిషన్స్ని ఫేస్ చేస్తున్నారో, హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారో, సో బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ సేఫ్ స్పేస్, సో ఎవరైతే చిల్డ్రన్ బేసికలీ మైగ్రేటెడ్ చిల్డ్రన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇక్కడ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో దీస్ పీపుల్ ఆర్ బికమింగ్ టీచర్స్, దీస్ పీపుల్ ఆర్ బికమింగ్ నర్చరర్స్ టు దెమ్, దీస్ పీపుల్ ఆర్ బికమింగ్ హెల్త్ అడ్వకేట్స్, కౌన్సిలర్స్, కమ్యూనిటీ లీడర్స్ ఫర్ దీస్ పర్టికులర్ పీపుల్ హూ ఆర్ ఇన్ అ వల్నరబుల్ సిచ్యువేషన్. కాబట్టి వాట్ నీడ్స్ టు బీ చేంజ్, వాళ్ళు ఇంత వర్క్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళ వర్క్ని అండర్ వాల్యూ చేయడం అనేది ఇట్స్ నాట్ రైట్. సో వాట్స్ నీడ్ టు చేంజ్ అని అంటే వాళ్ళని రికగ్నైజ్ చేయడం ఒకటి సరిపోదు, రికగ్నిషన్ ఇస్ నాట్ ఎనఫ్. ఇండియా మస్ట్ ప్రొవైడ్, ఫస్ట్ థింగ్ ఈజ్ డీసెంట్ వేజెస్ ఇవ్వాలి వాళ్ళని ఒక ప్రొఫెషనల్ యాక్టర్స్గా మనం కన్సిడర్ చేసి వాళ్ళకి ఒక డీసెంట్ వేజెస్ ఇవ్వాలి. వీ నీడ్ టు బీ క్రియేట్ సమ్ సేఫ్ ఎన్వైరన్మెంట్ ఫర్ దెమ్, రెస్పెక్ట్ఫుల్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్స్ వాళ్ళకు ఉండేలాగా మనం చూసుకోవాలి. అండ్ వీ నీడ్ టు ట్రీట్ దెమ్ యాజ్ ప్రొఫెషనల్స్, అందుకే వాళ్ళకి మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక రెగ్యులర్ యాక్టివిటీ ఆర్ రెగ్యులర్ వర్క్గా మనము ఈ అంగన్వాడీ వర్క్ని, మిగతా వర్క్ని, కేర్ వర్క్ని చూడకుండా వీ నీడ్ టు ట్రైన్ దెమ్ ప్రాపర్లీ. ఓకే, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రీ సర్వీస్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆల్సో వీ నీడ్ టు help them to have a better care infrastructure supports ఇవ్వాలి, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆన్ ది అదర్ సైడ్ ఎవరైతే ఫర్ ద చిల్డ్రన్ హూ ఆర్ బిలో ఏజ్ 3, కేర్ ప్రొవిజన్ అనేది ఇట్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ పూర్ ఇన్ ఇండియా. సో ఫర్ ఎగ్జాంపుల్ అండర్ పాలనా స్కీమ్ అనేది ఉంటుంది. ఇందులో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 10,000 అప్రూవ్డ్ క్రషెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఓన్లీ ఎన్ని వర్క్ చేస్తున్నాయనంటే 2,500 మాత్రమే వర్క్ చేస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ అప్రూవ్ చేసిన వాటిని అట్లీస్ట్ మనం ఫంక్షనింగ్లోకి తీసుకురావాలి. అండ్ ఆల్సో ఇండియా ఈజ్ నౌ స్పెండింగ్ ఓన్లీ 0.4% ఆఫ్ ద జీడిపి ఆన్ దిస్ పర్టికులర్ కేర్ యాక్టివిటీ. వెరాజ్ స్కాండినేవియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ నీదర్లాండ్స్, ఫిన్లాండ్, ఇవేవైతే ఉన్నాయో దే ఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 1 to 1.5% ఆఫ్ ద జీడిపి ఆన్ దిస్ పర్టికులర్ చైల్డ్ కేర్. కాబట్టి మనం బడ్జెటరీ అలొకేషన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో చైల్డ్ కేర్ మీద ఫోకస్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, సో చైల్డ్ కేర్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద చిల్డ్రన్స్ రైట్, ఇట్ ఈజ్ అబౌట్ ద విమెన్స్ రైట్, ఇట్ ఈజ్ అబౌట్ ద చిల్డ్రన్స్ రైట్, అండ్ ఇట్ ఈజ్ ఆల్సో అబౌట్ ద వర్కర్స్ రైట్స్. సో చైల్డ్ కేర్ అనగానే ఇట్ ఈస్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ పర్టికులర్ 3 అనమాట. సో దీన్ని మనం అచీవ్ చేయాలి అని అంటే పాలసీస్ ఏవైతే మనం తీసుకొస్తున్నామో ఈ పర్టికులర్ చైల్డ్ కేర్ వర్కర్స్ యొక్క స్కిల్స్ని రికగ్నైజ్ చేయాలి, ఫండ్స్ని ఇంక్రీజ్ చేయాలి. లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పంచాయతీ రాజ్ ఆర్ మున్సిపాలిటీస్, దే ఆల్సో మస్ట్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ హ్యావ్ సమ్ ఓనర్షిప్ ఆన్ దర్ రిసోర్సెస్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ చైల్డ్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ మస్ట్ బీ డీసెంట్రలైజ్డ్ అండ్ ఇట్ మస్ట్ వర్క్ ఇన్ ద కోఆర్డినేటెడ్ వే. ఓకే, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ మధ్యలో కోఆర్డినేషన్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో ఐ ట్రైడ్ టు సింప్లిఫై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, సో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ ఇవ్వండి. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, రీడిఫైనింగ్ ద నరేటివ్ ఆఫ్ టీబీ ఎరాడికేషన్ వరల్డ్ వైడ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఇస్ అన్ ఎడిటోరియల్ రిటన్ బై డాక్టర్ సౌమ్య స్వామినాథన్. షీ ఇస్ ద ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట. సో తను ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారు అంటే షీ ఈజ్ ఫస్ట్ స్పీకింగ్ అబౌట్ హౌ టీబీ డయాగ్నోసిస్ యూజ్డ్ టు వర్క్ ఎర్లియర్. సో టీబీ డయాగ్నోసిస్ ఏదైతే ఉందో ఇది ముందు ఎలా వర్క్ చేసేది అనే దాంతో స్టార్ట్ చేశారనమాట. సో టీబీ డయాగ్నోసిస్ అనేది
సో బేసికలీ ముందు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న న్యూ టెక్నాలజీ రాకముందు సో డయాగ్నోసింగ్ టీబీ వాజ్ వెరీ వెరీ స్లో. ఇట్ వాజ్ వెరీ వెరీ స్లో అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఇన్ఎఫిషియంట్ అనమాట. ఓకే, సో డాక్టర్స్ ఏంటి అని అంటే వాళ్ళు స్పూటమ్ స్మియర్ టెస్ట్ మీద ఎక్కువగా రిలే అయ్యేవారు అనమాట. సో ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఆల్రెడీ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఉన్న కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేశాను, బట్ అగైన్ ఇట్ కేమ్ ఇన్ ద న్యూస్ పేపర్, సో ఐ థాట్ ఆఫ్ రిపీటింగ్ ఇట్ అగైన్. సో ప్రీవియస్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో దే యూస్ టు డిపెండ్ ఆన్ స్పూటమ్ స్మియర్ టెస్ట్ అనమాట. ఓకే, సో విచ్ ఆఫెన్ మిస్ ద ఫ్యూ టీబీ కేసెస్. అంటే దాంట్లో చాలా సెన్సిటివిటీ అనేది చాలా తక్కువ ఉండేది. సో ద మోర్ అక్యురేట్ కల్చర్ టెస్ట్ టుక్ వీక్స్. ఓకే, అక్యురేట్ టెస్టింగ్ జరగాలంటే ఆల్మోస్ట్ వీక్స్ టైం పట్టేదన్నమాట. ఓకే, ఆ పర్టికులర్ టెస్ట్ కూడా చాలా పెద్ద పెద్ద ల్యాబ్స్లో మాత్రమే జరిగేది. సో ఇఫ్ సమ్మన్ హ్యాడ్ టీబీ దే ఆఫెన్ వెయిటెడ్ టూ లాంగ్ ఫర్ ద కన్ఫర్మేషన్ అండ్ బై దెన్ ఈ డిసీజ్ అనేది చాలా స్ప్రెడ్ అయ్యేది, చాలా వర్సెంట్ సిచ్యువేషన్లకి ఆ పర్టికులర్ పేషెంట్ వెళ్ళిపోయారనమాట. సో ఈ డయాగ్నోసిస్ డీలే ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ యూజువలీ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ రూరల్ ఆర్ ది పూర్ ఏరియాస్. అక్కడ ఎందుకు అని అంటే అక్కడ ల్యాబ్స్ కూడా ఉండవు అనమాట, రైట్? సో కాబట్టి ఇలా ఓల్డ్ టెక్నాలజీ ఓల్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక బిగ్ రెవల్యూషన్గా ఒక పాయింట్ ఆఫ్ కేర్ మాలిక్యులర్ డయాగ్నోసిస్ అనేది వచ్చిందనమాట. సో ఈ స్మాల్ పాయింట్ ఆఫ్ కేర్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ బికమ్ ఎ మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ అ స్మాల్ అండ్ బ్యాటరీ ఆపరేటెడ్ పీసీఆర్ మిషన్ అనమాట. సో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఇది. సో దిస్ ఈజ్ అ పోర్టబుల్ డివైస్. ఓకే, ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ బీ ఏబుల్ టు డయాగ్నోస్ ద టీబీ విత్ ఇన్ అన్ అవర్. ఓకే, సో సమ్టైమ్స్ లెస్ దెన్ అన్ అవర్, అండర్ అన్ అవర్ ఇది డయాగ్నోస్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ డిటెక్ట్ ద డ్రగ్ రెసిస్టెన్స్, లైక్ టీబీ డ్రగ్ రెసిస్టెన్స్ ఉందా, లైక్ రిఫామైసిన్ రెసిస్టెన్స్ ఉందా, ఇంకేమైనా రెసిస్టెన్స్ ఉందా అనేది కూడా, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది కూడా చెక్ చేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇంతకుముందు ఈ పర్టికులర్ ఓల్డర్ టెక్నాలజీ అనేది ఓన్లీ అర్బన్ ఏరియాస్లో యాక్సెసిబుల్గా ఉండేది, బట్ నౌ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ మోర్ పోర్టబుల్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ విలేజెస్ అండ్ విలేజెస్ విత్ పూర్ ఎలక్ట్రిసిటీ, అక్కడ కూడా ఇది వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ న్యూ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఇట్ హెస్ బికమ్ అ బ్రేక్ త్రూ. ఇట్ హ్యాస్ చేంజ్డ్ ది ఎంటైర్ డైరెక్షన్ ఆఫ్ ద టీబీ కంట్రోల్, బికాస్ డయాగ్నోసిస్ అనేది ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద బిగ్ ల్యాబొరేటరీస్, ఇట్ ఈస్ నౌ డిపెండెంట్ ఓన్లీ ఆన్ ది small portable device, right? So basically one of the impactful technology అని చెప్పొచ్చు అనమాట. సో అకార్డింగ్ టు ద TrueNat it is one of the important impactful technologies అని చెప్పొచ్చు. This is developed by India only, right? So how TrueNat helped globally, మరి TrueNat తీసుకొచ్చిన ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఇది. హౌ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ గ్లోబలీ, నాట్ ఓన్లీ ఇండియా బట్ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ గ్లోబలీ. ఎలా హెల్ప్ చేసింది అనేది కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ నైజీరియా గురించి మెన్షన్ చేశారు, రైట్? ఆఫ్టర్ నైజీరియా ఈజ్ యాడెడ్ ఇన్ టు దిస్ పర్టికులర్ TrueNat టు ఇట్స్ ఇంటర్నేషనల్ టీబీ ప్రోగ్రామ్. సో రిఫాంపిసిన్ రెసిస్టెంట్ టీబీ ఏదైతే ఉంటుందో దాని డిటెక్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ బీన్ డబుల్డ్. ఓకే, సో నైజీరియా ఏదైతే ఉంటుందో స్టూల్ బేస్డ్ TrueNat టెస్టింగ్ని కూడా యూజ్ చేస్తూ ఉంటుందన్నమాట ఫర్ ద చిల్డ్రన్ హూ కెనాట్ ప్రొడ్యూస్ ద స్పూటమ్. ఓకే, దీనివల్ల చిల్డ్రన్లో కూడా డయాగ్నోసిస్ అనేది ఆల్మోస్ట్ ఎర్లీగా రావడం మొదలుపెట్టింది. అండ్ కమింగ్ టు మొజాంబిక్ అండ్ తంజానియా, ల్యాన్సెంట్ స్టడీ ప్రకారం ఈ టూ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా టెస్టింగ్ ద పేషెంట్స్ రైట్ ఆన్ ద సైట్ హ్యాస్ బికమ్ మోర్ అండ్ మోర్ యాక్సెసిబుల్. రిజల్ట్స్ కూడా చాలా క్విక్గా రావడం మొదలుపెట్టాయి అనమాట. ఓకే, అండ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ హ్యాస్ మేడ్ మెనీ మోర్ పేషెంట్స్ స్టార్ట్ దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్ విత్ ఇన్ దిస్ 7 days. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ డయాగ్నోసిస్ అనేది ఇంప్రూవ్ అయింది, దీనివల్ల ఆల్మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, అంటే ఈ టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ వర్కింగ్ విత్ బెటర్ స్పీడ్ అండ్ ఇట్ ఈస్ బెటర్ యాక్సెసిబుల్ అండ్ ఇట్ హ్యాస్ అ బెటర్ పేషెంట్ అవుట్కమ్స్ ఆల్సో. ఓకే, ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ ఇన్నోవేషన్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ నెసెసరీ స్టెప్ టు మీట్ ద గ్లోబల్ టీబీ ఎలిమినేషన్ టార్గెట్స్ ఆల్సో. అండ్ సో దిస్ పర్టికులర్ టెక్నాలజీ హ్యాస్ గాట్ అ గ్లోబల్ ప్రైజ్, రైట్? అండ్ ఇట్ హ్యాస్ గాట్ అ రికగ్నిషన్ ఆల్సో. కుచాన్ ప్రైజ్ అనేది కూడా రావడం జరిగిందనమాట. ఓకే, సో Molbio Diagnostics of Goa, which makes this particular TrueNat,
Okay, it has received this particular Kuchon prize this year. So this is one of the world's most prestigious awards anamata TB control la. Okay, and it honors individuals and organizations ఎవరైతే టీబీ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఆనర్ చేస్తూ ఉంటుంది ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అండ్ ప్రైజ్, రైట్. ఈ రివార్డ్ అనేది ట్రూనాట్ అనే ఈ గోవా బేస్డ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దానికి ఈ అవార్డ్ రావడం జరిగిందనమాట. సో this award is recognition not just for one company but India's increasing global leadership in TB innovation కి ఒక ప్రైజ్ వచ్చినంతగా మనము ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన సమయం అన్నమాట ఇది. ఓకే, సో ఇండియన్ విన్నర్స్ పాస్ట్లో కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2006లో ఎల్ఎస్ చౌహాన్ గారికి జాయింట్ విన్నర్ కేటగిరీలో విన్నింగ్ ప్రైజ్ అనేది వచ్చింది ఆఫ్ కోచాన్ ప్రైజ్. అండ్ 2017లో ఐసీఎంఆర్కి కూడా రావడం జరిగింది ఫర్ ఇట్స్ ఎఫర్ట్స్ టు రెడ్యూస్ ద టీబీ. సో ఇండియా అనేది ఇట్ హ్యాస్ అ స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ కాంట్రిబ్యూటింగ్ టీబీ ఎలిమినేషన్ వరల్డ్ వైడ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఇది ప్రిలిమ్స్ పాయింట్లో ఈ ప్రైజ్ అనేది దేనికి ఇస్తారు, ఎవరికి వచ్చింది అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ పర్టికులర్ ప్రైజ్ నేమ్. ఓకే, సో మరి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అండ్ టెక్నాలజీతో India has been helping the world countries to basically to get the faster diagnosis and to get treatment earlier and very fast. Okay, because of that efficient results kuda raavadam modal pettinది anamata. So WHO has endorsed India's portable molecular platform 2020లో. సో WHO కూడా దీన్ని ఎండోర్స్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఏవైతే మనం స్టడీస్ని కండక్ట్ చేసామో ఏషియాలో ఆఫ్రికాలో ఇట్ హ్యాస్ బీన్ కన్ఫర్మింగ్ దాట్ ఈ పోర్టబుల్ డివైజెస్ అనేవి దీస్ పర్టికులర్ పోర్టబుల్ డివైజెస్ ఆర్ వర్కింగ్ వెరీ వెరీ వెల్ దాన్ దట్ ఆఫ్ ది సెంట్రల్ బిగ్ ల్యాబ్ సిస్టమ్స్. బిగ్ ల్యాబ్స్లో ఇంతకుముందు మనం ఎలా అయితే డయాగ్నోసిస్ చేసేవాళ్ళమో దానికన్నా ఇవి చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నాయని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. అండ్ దే ఆర్ వెరీ వెరీ ఈజీ టు యూజ్ అండ్ దే ఆర్ వెరీ వెరీ ఈజీ టు మూవ్ అండ్ దే ఆర్ వెరీ ఈజీ టు ఇన్స్టాల్ ఆల్సో. ఓకే, అండ్ సో మన ఇండియాలో టీబీ కంట్రోల్ మోడల్ ఏదైతే ఉంటుందో ఈ టీబీ కంట్రోల్ మోడల్ అనేది ఇట్ ఈస్ నాట్ సెంట్రలైజ్డ్, ఇట్ ఈజ్ అ డీసెంట్రలైజ్డ్ మోడల్ అనమాట. ఓకే, సో ఇండియా has adopted ఈ kind of technologies through something called as National TB Elimination Program ద్వారా మనం వీటిని తీసుకురావడం జరిగింది. అండ్ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ thousands of point of care machines across the country under this particular program. దీనివల్ల ఏమైంది అని అంటే సో ద టైమ్ బిట్వీన్ సస్పిషన్ అండ్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా రెడ్యూస్ అవ్వడం జరిగింది అనమాట. టీబీ డయాగ్నోసిస్ అనేది చాలా క్విక్గా అవ్వడం జరిగింది అండ్ ఇట్ హ్యాస్ బికమ్ మోర్ అక్యురేట్ ఎట్ ది local level. So India have a collaborative approach also. TB control అనేది it is now a joint effort. ఓకే, సో ఇప్పుడు మన గవర్నమెంట్ సిస్టమ్స్, ప్రైవేట్ ఇన్నోవేటర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అందరూ కలిపి దే ఆర్ వర్కింగ్ ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ ద టీబీ అనమాట. ప్రతి ఒక్క గ్రూప్ అనేది ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ వెరీ వెరీ వైటల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సెక్టార్ స్పీడ్ అండ్ టెక్నాలజీ అండ్ స్కేలింగ్ మీద ఫోకస్ చేస్తే పబ్లిక్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ మెయిన్లీ సో టీబీ కంట్రోల్ యొక్క రీచ్ని డేటాని మొబిలైజ్ చేయడంలో మానిటరింగ్ చేయడంలో చాలా చాలా దాని యొక్క కృషిని చూపిస్తుంది అనమాట. అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 25% ఆఫ్ ద గ్లోబల్ టీబీ కేసెస్ అనేవి ఇండియాలోనే ఉన్నాయి. యాక్చువల్లీ 2025 వరకు మనము 0%కి తేవాలని అనుకున్నాం, బట్ దిస్ వాజ్ అ వెరీ అంబిషియస్ టార్గెట్. దానికి తగ్గ కృషి చేయలేకపోయాం. అండ్ ఆల్సో కోవిడ్ టైంలో డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అనేది కొంచెం డీలే అవ్వడం జరిగింది. మనం లాస్ట్ ఆర్టికల్స్లో కూడా సో ఫ్యూ డేస్ బ్యాక్ చూడడం జరిగింది మనం దీన్ని. ఓకే, సో ఇండియాస్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హెల్పింగ్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా. టీబీ టెక్నాలజీ ఏదైతే ఇండియా తీసుకొచ్చిందో నా ఇట్ హ్యాస్ బికమ్ వరల్డ్ వైడ్ టెక్నాలజీ. మొబైల్ క్లినిక్స్ని మనం తీసుకురాగలిగాం ఆఫ్రికాలో. ఓకే, అండ్ ఈస్టర్న్ యూరోప్లో కూడా రెఫ్యూజీ క్యాంప్స్ దగ్గర కూడా టీబీ ఎరాడికేషన్లో మన వంతు కృషి మనం చేస్తున్నాం అనమాట. అంటే మన యొక్క ఇండియా యొక్క మోడల్ ఏవైతే ఉంటుందో దిస్ హ్యావ్ బికమ్ మోర్ స్కేలబుల్ అండ్ అఫోర్డబుల్ టు, రైట్, ఎస్పెషలీ ఫర్ ద వల్నరబుల్ సెక్షన్స్, రైట్. బట్ టీబీ ఎలిమినేషన్ మనం చేయాలి అని అంటే ఇంకా మన డయాగ్నోస్టిక్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. సో వైల్ బెటర్ డయాగ్నోస్టిక్ టూల్స్ అనేవి క్రూషియల్ అయినప్పటికీ టీబీ అనేది మనం దీన్ని ఎలిమినేట్ చేయడానికి డయాగ్నోస్టిక్స్ చేస్తే ఆర్ డయాగ్నోసిస్ చేస్తే మాత్రమే సరిపోదు. వీ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ ట్రీట్మెంట్ ప్రాసెసెస్ ఆల్సో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మాల్ న్యూట్రిషన్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో 40% ఆఫ్ ద టీబీ కేసెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ గెటింగ్ డ్రైవ్డ్ బికాస్ ఆఫ్ ది మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా. అండ్ న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ట్రీట్మెంట్ టైంలో లేకపోతే ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ హార్డ్ టు ట్రీట్ దిస్ పర్టికులర్ డిసీజ్.
అండ్ ఆల్సో సోషల్ ప్రొటెక్షన్ అనేది అవసరం. దెర్ ఈస్ అ వెరీ హై స్టిగ్మా అసోసియేటెడ్ విత్ టీబీ, దాన్ని కూడా మనం ఎరాడికేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఆల్సో యాక్సెసిబిలిటీ ఆఫ్ ది ట్రీట్మెంట్ మెడిసిన్స్ కూడా ప్రాపర్గా లేదు. సో వీటన్నిటిని ట్యాకిల్ చేయాలి అపార్ట్ ఫ్రమ్ ద డయాగ్నోస్టిక్స్, రైట్? సో డయాగ్నోసిస్ అనేది ఇట్ మస్ట్ బీ పేడ్ విత్ బెటర్ న్యూట్రిషన్, వ్యాక్సిన్స్ అండ్ మెడిసిన్స్ అవైలబిలిటీగా ఉండాలి. కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది మనకి స్ట్రాంగర్గా ఉండాలి. డిజిటల్ సపోర్ట్ అవసరం అండ్ కమ్యూనిటీ అవేర్నెస్ కూడా వెరీ వెరీ నీడెడ్ అనమాట. కాబట్టి దేర్ ఈజ్ అ కాల్ ఫర్ కంటిన్యూస్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్. దీంట్లో మనం ఎప్పుడూ కంటిన్యూస్గా కొత్త మెథడ్స్ని మనం ఇన్నోవేట్ చేస్తూ ఉండాలి అండ్ కంటిన్యూస్గా దీనిలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. వీఆర్ ఎట్ అ వెరీ క్రిటికల్ పాయింట్. సో ఇక్కడ మన టెక్నాలజీ ఇన్నోవేషన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ వీ మస్ట్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ ఫుడ్, సేఫ్టీ, డిగ్నిటీ, ట్రీట్మెంట్, సపోర్ట్ వచ్చేలాగా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఒకవైపు సైంటిఫిక్ టూల్స్తో పాటు ఇంకోవైపు సోషల్ సొల్యూషన్స్ అనేవి కూడా మనకి చాలా చాలా అవసరం అనమాట. సో దట్ నో వన్ విల్ బీ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ద ట్రీట్మెంట్, రైట్? సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. బ్రేకింగ్ ద రూల్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే ఐ నీడ్ టు గో ఇన్ టు ద పాస్ట్, అంటే ఒక క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సో మన దగ్గర ఉన్న ఎన్వైరన్మెంటల్ లాస్ ఏవైతే ఉన్నాయో, బేసికలీ దిస్ ఇస్ ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ ఆర్టికల్ అండ్ ఆల్సో జ్యుడిషియరీ రిలేటెడ్ ఆర్టికల్. సో ట్రై నౌ లెట్స్ అండర్స్టాండ్. సో మన దగ్గర ఉన్న ఎన్వైరన్మెంటల్ లాస్ ఏవైతే ఉన్నాయో, సో 1994 నుంచి 2006 మధ్యలో ఎలా వర్క్ చేసేవనంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మెనీ ఎన్వైరన్మెంటల్ యాక్ట్స్ విచ్ వీ హ్యావ్ బాట్ బిట్వీన్ దిస్ పర్టికులర్ పీరియడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానివ్వండి, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానివ్వండి, ఓకే? సో ఇవన్నీ ఏవైతే మనం చట్టాలు తీసుకొచ్చామో ఎన్వైరన్మెంటల్ లాస్లో, యూ మస్ట్ టేక్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ప్రాజెక్ట్ అని పర్టికులర్ ఆర్టికల్స్ ఆర్ ఎన్వైరన్మెంటల్ చట్టాలు చెప్తున్నాయి. లెట్ మీ రిపీట్. సో మనం ఏవైతే ఎన్వైరన్మెంటల్ లాస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనుకోండి, లేదా ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానివ్వండి, ఇవి ఏం చెప్తాయనంటే ఒక ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మనం అప్రూవల్ తీసుకొని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ చట్టాలు అనేవి చెప్పాయి, ఓకే? సో అంటే ప్రయర్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఆర్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఫస్ట్ అనే ప్రిన్సిపల్ని ఫాలో అవ్వమని చెప్పేసి మనకి చట్టాలు రికమెండ్ చేశాయి. అంటే ద లాజిక్ ఇస్, ఒక పర్టికులర్ ఫ్యాక్టరీ కానీ మైన్ కానీ ఒక పర్టికులర్ కన్స్ట్రక్షన్ని మనం బిగిన్ చేసే ముందు ఖచ్చితంగా దీని ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఎంత ఉంది అని అసెస్ చేసి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే మనం స్టార్ట్ చేయాలి, ఓకే? అంటే దిస్ ఈజ్ అ ఫిలాసఫీ విచ్ సేస్ వీ నీడ్ టు డిసైడ్ ఫస్ట్ అండ్ దెన్ వీ నీడ్ టు బిల్డ్ ఇట్ లేటర్. ఫస్ట్ డిసైడ్ చేసిన తర్వాత, ఇంపాక్ట్ అసెస్ చేసిన తర్వాత దాని తర్వాత మనం ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలి. అయితే 2017 to 2020 మధ్యలో ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంటల్ యాక్ట్స్లో ఉన్న ఈ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని కోర్ట్స్ ఎలా రీఎన్ఫోర్స్ చేశాయి అనేది కూడా మనం చూడాలి, ఓకే? సో సుప్రీం కోర్ట్ హ్యాస్ స్ట్రెంథెన్డ్ దిస్ పర్టికులర్ ఐడియా. ఈ పర్టికులర్ ఐడియాని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ కాజ్ జడ్జ్మెంట్ అనేది వచ్చింది. సో దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్ వాజ్ ఇన్ 2017. సో ఇదేం చెప్పింది అని అంటే, పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అనేది అలౌ చేయకూడదు. ఎందుకనంటే ప్రయర్ ఈసీ అనేది మనకు కావాలి, ప్రయర్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కావాలి అని చట్టాలు చెప్తున్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత క్లియరెన్స్ తీసుకున్నానంటే కుదరదు. దీన్నే మనం ఏమంటాము అంటే పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ అంటాం. పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అప్ టు ద లా అని చెప్పేసి సుప్రీంకోర్టు చేయడం జరిగింది. అంటే యూ కెనాట్ స్టార్ట్ ఎ ప్రాజెక్ట్ ఇల్లీగలీ అండ్ దెన్ ఆస్క్ ఫర్ అన్ అప్రూవల్. అంటే ఈరోజు నేను కంపెనీ పెట్టాను అనుకుంటే, ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ కంపెనీ ఐ నీడ్ టు టేక్ ది ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అండ్ దెన్ ఐ నీడ్ టు స్టార్ట్. బట్ లేదు నేను ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను తర్వాతే క్లియరెన్స్ తీసుకుంటానంటే కుదరదు అని చెప్పేసి ఈ పర్టికులర్ కేసులో మళ్ళీ ఒకసారి ఈ పర్టికులర్ ప్రొవిజన్ని స్ట్రెంథెన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే దెర్ ఈస్ అనదర్ కేస్ కాల్డ్ యాజ్ అలెంబిక్ ఫార్మస్యూటికల్ జడ్జ్మెంట్స్. ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ అనేది 2020లో రావడం జరిగింది. ఇట్ హ్యాస్ ఆల్సో రిపీటెడ్ ద సేమ్ ప్రిన్సిపల్ అండ్ ఇట్ హ్యాస్ స్ట్రెస్డ్ దాట్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ అనేది ఇట్ విల్ డిఫీట్ ద పర్పస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంటల్ లా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ డ్యామేజ్ మనం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఇస్తాం.
ఓకే, అలా కాదని చెప్పి మీరు ముందే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కొంచెం ఆల్రెడీ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ జరిగిన తర్వాత పర్మిషన్ తీసుకుంటానంటే ఇట్ విల్ డిఫీట్ ద వెరీ పర్పస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంటల్ లా అని చెప్పేసి ఈ పర్టికులర్ కేసులో మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అంటే బై 2020 వరకు మనం చూసుకుంటే దిస్ పర్టికులర్ లీగల్ పొజిషన్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే టోటల్గా ఎన్వైరన్మెంటల్ చట్టాలైనా ఆర్ 2020 వరకు వచ్చిన జడ్జ్మెంట్స్ అయినా ఏం చెప్తున్నాయి? సో దెర్ వోంట్ బి ఎనీ పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్. సో ప్రైయర్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇస్ యాక్సెప్టెడ్, పోస్ట్ ఫ్యాక్టో ఇస్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి చెప్తున్నాయి. ఓకే, బట్ 2017 ఎస్పెషల్లీ 2020 తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సో డిస్పైట్స్ ద కోర్ట్ పొజిషన్, ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ ఏమైతే ఉందో ఇట్ హ్యాస్ ఇష్యూడ్ a notification in 2017. A notification was issued by the environmental ministry anamata. So and later it has also issued an office memoranda. ఏం చెప్పింది అనంటే ఈ పర్టికులర్ ఆఫీస్ మెమొరాండంలో ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ హస్ టోల్డ్ దట్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సెస్ని మేము రెగ్యులరైజ్ చేస్తాము, విల్ రెగ్యులరైజ్ ఆఫ్ వైలేషన్, విల్ ప్రొవైడ్ రెగ్యులరైజేషన్ ఫర్ ద వైలేషన్స్ అని చెప్పేసి చెప్పారంటే ఈవెన్ ఇఫ్ అ కంపెనీ వైలేటెడ్ ద లా బై స్టార్టింగ్ ద వర్క్ వితౌట్ ది ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, అయినప్పటికీ మేము దాన్ని రెగ్యులరైజ్ చేస్తాము, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము, విల్ నాట్ ఇంపోజ్ ఎనీ ఫైన్స్. ఓకే, ఇట్ కుడ్ స్టిల్ గెట్ అప్రూవల్ లేటర్ బై పేయింగ్ ద ఫైన్స్. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో రెగ్యులరైజేషన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఎ కంపెనీ, ఓకే, సో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోకుండానే నువ్వు ఈ కంపెనీ ఏని స్టార్ట్ చేసావనుకో, సో నెక్స్ట్ దీన్ని అసెస్ చేసిన తర్వాత వన్స్ ఇట్ ఈస్ స్టార్టెడ్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ అనేది మేము ఇచ్చేసి అప్పటి వరకు జరిగిన ఎన్వైరన్మెంటల్ లాస్ ఏదైతే ఉంటుందో దానికి మేము ఫైన్స్ వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ద వెరీ కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ప్రీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ని ఈ పర్టికులర్ ఆఫీస్ మెమొరాండం అనేది డిఫీట్ చేస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ హ్యాస్ బికమ్ అ ట్రిగర్డ్ పాయింట్. ఇక్కడ నుంచి ద ఎంటైర్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పోస్ట్ ఫ్యాక్టో రికగ్నిషన్ ఆర్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ లెడ్ టు అ ప్రాబ్లమాటిక్ అండ్ అ కాంట్రవర్షియల్ సిచ్యువేషన్. ఓకే, సో నార్మల్ ప్రాక్టీస్ని ఒక ఎక్సెప్షన్గా దీన్ని తీసుకురావడం వల్ల లాట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్లు మొదలు పెట్టడం జరిగిందనమాట. అయితే దేర్ కేమ్ అ న్యూ జడ్జ్మెంట్ ఇన్ 2025. ఓకే, 2025లో ఒక కొత్త జడ్జ్మెంట్ వచ్చింది. సో ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ మే 2025లో వచ్చింది. దీన్నే మనం ఏమంటాము అంటే వనశక్తి ఆర్డర్ అని అంటామన్నమాట. సో ఈ వనశక్తి ఆర్డర్ ఏం చెప్పింది అంటే టు స్టాప్ దిస్ పర్టికులర్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్, మీరు ఏదైతే ఆఫీస్ మెమొరాండంలో ఇచ్చారో దాన్ని స్టాప్ చేయమని చెప్పేసి ఈ వనశక్తి కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. అంటే దర్ షుడ్ నాట్ బి ఎనీ మోర్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఎట్ ఆల్ ఈవెన్ ఇఫ్ ప్రయర్ ఈసీ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ 2017 నోటిఫికేషన్ని టోటల్గా ఈ వనశక్తి ఆర్డర్ అనేది స్ట్రక్ డౌన్ చేయడం జరిగిందనమాట. బట్ హవెవర్ వనశక్తి కొన్ని ఎక్సెప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వనశక్తి ఆర్డర్లో కొన్ని ఎక్సెప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఏంటది? ఓల్డ్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో సో దట్ వుడ్ రిమైన్ వ్యాలిడ్ బట్ ద ఫ్యూచర్ వన్స్ విల్ బీ స్టాప్డ్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సెస్ ఎవరికైతే వచ్చాయో దే ఆర్ ఓకే బట్ ఫ్యూచర్లో అయితే చేయకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే పాస్ట్ వైలేటర్స్ ఆర్ కీపింగ్ దేర్ బెనిఫిట్ వెరాస్ ఫ్యూచర్ వైలేటర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బీ పనిష్డ్ అనమాట. అంటే ఒక కాంట్రాస్టింగ్ సిచ్యువేషన్ అనేది రైజ్ అయింది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్డర్. ఓకే, బట్ లేటర్ ఏమైంది అని అంటే కోర్ట్ ఏమనుకుంది అని అంటే ఈ పర్టికులర్ వనశక్తి ఆర్డర్లో ఇచ్చిన ఎగ్జామ్షన్ ఏదైతే ఉంటుందో సో కోర్టుకి ఒక ఫీలింగ్ వచ్చింది దాట్ దిస్ ఈస్ అన్ అన్ఈక్వల్ ట్రీట్మెంట్ అండర్ ఆర్టికల్ 14 అని చెప్పేసి దిస్ వుడ్ బి అన్ఫేర్ అని చెప్పేసి కోర్టే అనుకుంది. అందుకే నవంబర్ 2025లో రీసెంట్గా సో మెజారిటీ ఆఫ్ సుప్రీం కోర్ట్ ముందుగా ఇచ్చిన జడ్జిమెంట్ని రివర్స్ చేయడం జరిగిందనమాట. అంటే దే ఆర్ టెలింగ్ దట్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో దే వోంట్ బీ యాక్సెప్టెడ్ ఈవెన్ ప్రయర్ ఈవెన్ ఆల్రెడీ అయిన పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సెస్ అయినా ఫ్యూచర్లో అయినా ఏవి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఓకే చెప్పడం జరిగిందనమాట. బట్ ఇట్ ఆల్సో టోల్డ్ దాట్ దిస్ హ్యాస్ ఆల్సో టోల్డ్ దాట్ సో పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అనేవి దే ఆర్ ఓన్లీ ఇన్ అ రేర్ సిచ్యువేషన్స్ దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము. ఓకే, ఇన్ అ వెరీ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ ఇన్ నారో సిచ్యువేషన్స్లో మాత్రమే దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము.
దే కెనాట్ బికమ్ ద స్టాండర్డ్ ప్రాక్టీస్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే ఇట్ హ్యాస్ క్లారిఫైడ్, ఇట్ హ్యాస్ రివర్స్డ్ ద ప్రీవియస్ జడ్జ్మెంట్, ఇట్ హ్యాస్ రీఓపెన్డ్ ద లీగల్ క్వశ్చన్, ఇట్ హ్యాస్ సెట్ దట్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అనేవి దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఫార్బిడన్ ఇన్ ఆల్ ద కేసెస్, బట్ రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే దీన్ని వాడాలి. ఈ ఇన్ఈక్వాలిటీ ప్రిన్సిపల్ని నలిఫై చేసేసి చెప్పింది ఇది. అంటే ప్రతి దగ్గర పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అనేవి కంప్లీట్గా ఫోర్బిడన్ ఏం కావు, కొన్ని రేర్ కేసెస్లో మనం తీసుకురావచ్చు, కొన్ని ఎక్సెంప్షన్స్ అనేవి ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో వెన్ అ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత, అంటే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ తీసుకురావడానికి ఎన్నో రిసోర్సెస్ని ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం దాన్ని షట్ డౌన్ చేయడం అనేది ఎకనామిక్ లాస్కి దారి తీస్తుంది. కాబట్టి కొన్నిటిని రేర్ కేసెస్లో మనం లిమిటెడ్గా రెగ్యులరైజ్ చేయొచ్చు, బట్ లేటర్ వాటి మీద కొన్ని పెనాలిటీస్ వేస్తే సరిపోతుందని చెప్పేసి 2017 నోటిఫికేషన్లో ఇచ్చిన కొన్ని ప్రొవిజన్స్ని ఇప్పుడు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అంటే దిస్ ఈజ్ నాట్ అ మోర్ క్లీన్ సొల్యూషన్, బట్ అ రెమీడియల్ సొల్యూషన్ ఆర్ రెమీడియల్ యాక్షన్ లాగే ఇవ్వడం జరిగిందనమాట. బట్ స్టిల్ ఈ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కూడా పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అనేవి దే ఆర్ వెరీ వెరీ స్టిల్ ప్రాబ్లమాటిక్. ఎందుకు అనంటే ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్లో చెప్తున్నట్టు అ క్లియరెన్స్ టేకెన్ ఆఫ్టర్ అ ప్రాజెక్ట్ ఈస్ బిల్డ్ కెన్ నెవర్ సర్వ్ ద సేమ్ పర్పస్ యాజ్ ప్రయర్ ఈసీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మ మీకు చాక్లెట్ ఇస్తానింది. ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ అ కిడ్, ఓకే, నాట్ యువర్ మామ్, బట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ కిడ్ అనుకుందాం, ముందుగానే అమ్మ జాగ్రత్తలు చెప్పి స్కూల్కి పంపిస్తే హీల్ బీ వెరీ వెరీ విజనరీ. అంటే ఏం తప్పులు చేయకూడదు అని చెప్పేసి ఆయనకి మనసులో ఉంటుంది ఆ పర్టికులర్ చైల్డ్కి ఆర్ పర్టికులర్ కిడ్కి. బట్ కిడ్ తప్పు చేసిన తర్వాత బెదిరిస్తే ఏమవుతుంది అని అంటే, సో నలిఫై అవుతుంది, జనరలైజ్ అయిపోతుంది, రైట్? సో అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకురావడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత మనం ఈసీ తీసుకొస్తే డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది ఎన్వైరన్మెంట్, రైట్? పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అనేవి డెఫినెట్గా డ్యామేజ్ని క్రియేట్ చేస్తాయి. ఫైన్స్ ఉన్నప్పటికీ, మిటిగేషన్ స్టెప్స్ ఉన్నప్పటికీ డెఫినెట్గా ఎన్వైరన్మెంట్కి లాస్ అనేది మాత్రమే జరుగుతుంది, రైట్? సో కాబట్టి ద మెజారిటీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బెంచ్ ఎవరైతే ఉన్నారో ఈ జడ్జ్మెంట్ ఇచ్చిన వాళ్ళు, ద మెజారిటీ బెంచ్ ఫెల్ట్ దట్ ఈ వనశక్తి అప్రోచ్ అనేది ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ. ఇట్ వాజ్ ఎ డిస్క్రిమినేటరీ ఆర్డర్. పాస్ట్ వైలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలౌ చేసి ఫ్యూచర్ వైలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలౌ చేయకపో ఉండడం అనేది అన్ఈక్వల్ ట్రీట్మెంట్ అని వాళ్ళే చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో బట్ ది ఆర్టికల్ వాస్ ఆర్గ్యూయింగ్ దట్ టెంపరరీ ఇన్ఈక్వాలిటీ అనేది నార్మల్ వెన్ షిఫ్టింగ్ ఫ్రమ్ అ ల్యాక్స్ సిస్టమ్ టు ద స్ట్రిక్ట్ సిస్టమ్. అంటే టెంపరరీగా ఒక పర్టికులర్ ల్యాక్స్ సిస్టమ్ నుంచి స్ట్రిక్టర్ సిస్టమ్స్కి మనం వెళ్ళినప్పుడు ఈ టెంపరరీ ఇన్ఈక్వాలిటీ అనేది నార్మలే. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ మనం ఓల్డ్ ఫ్లాడ్ పాత్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నామని ఏం కాదు కదా. సో కాబట్టి ఇప్పుడు అలౌ చేయడం కన్నా ఎక్కువగా ఈ టెంపరరీ ఇన్ఈక్వాలిటీ అనేది బెటర్ అన్నట్టు ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట, రైట్? సో ఇక్కడ ఏంటి అని అంటే ద కన్క్లూడింగ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే ద మినిస్ట్రీ మస్ట్ ట్రీట్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఓన్లీ ద రేర్ ఎగ్జామ్షన్స్, వెరీ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో మాత్రమే వాడుకోవాలి. బట్ మనకు తెలిసిందే గవర్నమెంట్ ఈ స్పెసిఫిక్ ఎగ్జామ్షన్స్ని చాలా మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో దట్ విల్ క్రియేట్ అనదర్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్ అగైన్. ఓకే, సో దట్ ఈస్ ద ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్. I hope you have understood. Now let's go to another article. నెక్స్ట్ ఆర్టికల్ రీసెట్ విత్ రియద్ అని చెప్పేసి సౌదీ అండ్ యుఎస్ రిలేషన్స్ గురించి మాట్లాడడం జరిగింది ఈ ఆర్టికల్లో, రైట్? సో బేసికలీ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎవరైతే ఉన్నారో, లెట్స్ కాల్ హిమ్ as MBS. ఓకే, మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎవరైతే ఉన్నారో, సో బేసికలీ హిస్ విజిట్ టు వైట్ హౌస్, it has marked the formal end of a diplomatic chill that happened between USA and Saudi Arabia. అంటే వీళ్ళ మధ్యలో రిలేషన్ అనేది ఇట్ వాజ్ డిటోరియేటెడ్ ఎర్లియర్, బట్ నౌ సో బికాస్ ఆఫ్ ది విజిట్ ఆఫ్ MBS టు US వైట్ హౌస్, దిస్ హ్యాస్ షోన్ దట్ ఈ డిప్లొమాటిక్ చిల్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ గాట్ అ ఫార్మల్ ఎండ్ అని చెప్పొచ్చు. ఓకే, సో 2018లో జమల్ ఖషోగి మర్డర్ ఎప్పుడైతే జరిగిందో ఇస్తాన్బుల్లో, అప్పటి నుంచి రిలేషన్ అనేది డిటోరియేట్ అవుతూ వచ్చిందనమాట. ఆ టైంలో యుఎస్ ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది అని అంటే ఈ MBS ఎవరైతే ఉన్నారో హీ ఈస్ ద రీజన్ అండ్ హీ ఆర్డర్డ్ ఫర్ ద కిల్లింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్ అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, బట్
ఏంటి అని అంటే జో బైడెన్ కూడా ఆ టైంలో హీ హెస్ క్యాంపెయిన్డ్ టు మేక్ సౌదీ అరేబియా యాజ్ అ పరియా. బట్ ఏమైంది అని అంటే లేటర్ ఏమైంది అని అంటే బైడెన్ హిమ్సెల్ఫ్ మూవ్డ్ టు రీస్టోర్ ద టైజ్ ఇన్ 2022. ఎందుకనంటే సో ఎక్కువ కాలం సౌదీ అరేబియా తోటి రైవలరీని పెంచుకోలేదు యుఎస్. ఎందుకు? బికాజ్ యుఎస్ ఇస్ డిపెండెంట్ ఆన్ ది ఎనర్జీ, సెక్యూరిటీ అండ్ జియో పొలిటికల్ కంపల్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే దే ఆర్ డిపెండెంట్ ఆన్ రియల్ ఫర్ ఎనర్జీ పర్పసెస్. కాబట్టి ఎక్కువసేపు రైవలరీ అనేది ఉంచుకోలేదు. అందుకే 2022లోనే మళ్ళీ సో సౌదీతో టైస్ని పెంపొందించుకోవాలనుకున్నారనమాట. సో ఇప్పుడు ట్రంప్ యొక్క అప్రోచ్ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ ప్రో సౌదీ. Okay, it has become even more pro-Saudi. Trump had earlier brokered the Abraham Accords also, 2020 lo. Okay, currently he's also defending MBS. Okay, so he defends MBS saying he knew nothing about this particular person who was killed in 2018. And Trump enti anante he's also promising F-35 jets plus tanks to Saudi Arabia. అడ్వాన్స్డ్ కంప్యూటర్ చిప్స్ని కూడా సౌదీ అరేబియాకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఒక టెక్ పవర్ హౌస్గా సౌదీని మారుస్తానని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరుగుతుంది. మెగా డేటా సెంటర్స్ని తీసుకొస్తున్నారు. అంటే ట్రంప్కి కొంచెం స్ట్రాటజిక్ అండ్ టెక్నాలజికల్ అలైన్మెంట్ అనేది ఉంది విత్ రెస్పెక్ట్ టు రియాద్. అంటే అక్కడ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్, ఏఐ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా చేస్తున్నారు. హిస్టారికలీ మనం చూసుకుంటే సౌదీ హ్యూమన్ రైట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సౌదీ యొక్క హ్యూమన్ రైట్ ఇష్యూస్ అనేవి రేర్లీ దే యూస్ టు ఇన్ఫ్లుయెన్స్ ద యుఎస్ ఫారిన్ పాలసీ. ఓకే, సో 1973లో ఆయిల్ ఎంబార్గో కానివ్వండి, 9/11 డిస్ట్రస్ట్ కానివ్వండి, 2018లో ఖషోగి ఎపిసోడ్ కానివ్వండి, ఇవన్నీ సో చాలా తక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేవి. బట్ ఎట్ టైజ్ అనేవి ఇట్ హ్యాస్ ఆల్వేస్ రిటర్న్ టు స్టెబిలిటీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత కూడా. బికాస్ రెండు సైడ్లు కూడా దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ ది ఆయిల్ సెక్యూరిటీ, బికాస్ ఆఫ్ ది ఆర్మ్ డీల్స్, బికాస్ ఆఫ్ ద కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, బికాస్ ఆఫ్ ద కోఆర్డినేషన్ ఇన్ ద రీజనల్ స్టెబిలిటీ. ఓకే, సో వై ఇస్ ఇజ్రాయెల్ సెంటర్ ఫర్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ పర్టికులర్ టూ కంట్రీస్? ఇజ్రాయెల్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ క్లోజెస్ట్ అలై టు ది అమెరికా, రైట్? అమెరికాకి వెస్ట్ ఏషియాలో ఉన్న వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ అలై ఆర్ ఫ్రెండ్ ఇస్ ఇజ్రాయెల్. సౌదీ అరేబియాకి దెర్ ఈస్ నో ఫార్మల్ డిప్లొమాటిక్ టైస్ విత్ ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయెల్కి సౌదీ అరేబియాకి డిప్లొమాటిక్ కనెక్షన్స్ లేవు, బట్ ఇజ్రాయెల్కి అమెరికాకి చాలా క్లోజ్నెస్ అనేది ఉంది. బట్ ఆఫ్టర్ అబ్రహం అకార్డ్స్ ఇన్ 2020, ఓకే, సో మెయిన్లీ అబ్రహం అకార్డ్స్ తర్వాత బైడెన్ ఎవరైతే ఉన్నారో జో బైడెన్, హీ వాంటెడ్ సౌదీ టు జాయిన్ ది అకార్డ్స్. సౌదీ అకార్డ్స్లో జాయిన్ అవ్వాలి అని కోరారు. దానివల్ల ఈ రిలేషన్స్ అనేవి నార్మలైజ్ అయ్యాయి అనమాట. అంటే సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్కి రిలేషన్స్ అనేవి కుదిరాయి పోస్ట్ అబ్రహం అకార్డ్స్. ఓకే, సో బేసికలీ 2023లో కూడా ఎంబీఎస్ గారు ఏం చెప్పారు అంటే సో టాక్స్ విత్ ఇజ్రాయెల్ ఆర్ ఇన్ ద అడ్వాన్స్డ్ స్టేజ్ అని చెప్పడం జరిగిందనమాట. బట్ దెన్ 2023కి వచ్చేసరికి October 7th మనకు తెలుసు సో హమాస్ అటాక్ అనేది జరిగింది, ఇజ్రాయెల్ గాజా వార్ అనేది జరిగింది. ఈ మొమెంటం ఏదైతే ఉందో బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ సౌదీ అది కొలాప్స్ అవ్వడం జరిగిందనమాట. సో సౌదీ యొక్క కరెంట్ పొజిషన్ చూసుకుంటే సౌదీ విల్ జాయిన్ ది అబ్రహం అకార్డ్స్ ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ అ క్రెడిబుల్ అండ్ టైమ్ బౌండ్ రోడ్ మ్యాప్ ఫర్ దిస్ పర్టికులర్ ఇష్యూ. గాజా వార్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి 2 స్టేట్ సొల్యూషన్ వస్తేనే ఇట్ విల్ యాక్చువల్లీ జాయిన్ ది అకార్డ్స్ అని చెప్పడం జరిగిందనమాట. బట్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ పర్టికులర్ డిమాండ్ ఆఫ్ ది సౌదీ. సో ట్రంప్ యొక్క న్యూ స్ట్రాటజీ ఏంటి అని అంటే హీ ఈజ్ యాక్చువల్లీ కమింగ్ అప్ విత్ ద డీహైఫనేషన్ పాలసీ. న్యూ స్ట్రాటజీ ఈజ్ డీహైఫనేషన్. సో వాట్ ఈస్ డీహైఫనేషన్ ఇయర్? ఇక్కడ డీహైఫనేషన్ పాలసీ ఏముంది ఇక్కడ అని చూస్తే యుఎస్ ఈజ్ ట్రీటింగ్ సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయెల్ యాజ్ అ సపరేట్ ట్రాక్స్, నాట్ యాజ్ అ జాయింట్ ట్రాక్స్. ఇంతకుముందేమో ఇద్దరిని కలిపి ట్రీట్ చేసేది, వీళ్ళ రిలేషన్స్ని ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేసేది. అది హైఫనేషన్ పాలసీ అని అంటాం. బట్ రెండింటిని సపరేట్ ఎంటిటీస్గా ట్రీట్ చేయడం ఏదైతే ఉందో ఇట్స్ అ డీహైఫనేషన్ పాలసీ, రైట్? యుఎస్ ఇస్ కమింగ్ అప్ విత్ ద డీహైఫనేషన్ పాలసీ. సౌదీ అరేబియాని ఇజ్రాయెల్ని సపరేట్ ఎంటిటీగా ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట. దే ఆర్ నాట్ లింకింగ్ ద ప్రోగ్రెస్ విత్ వన్ అనదర్. సో ఇక్కడ ట్రంప్ ఏం చేస్తున్నారు అని అంటే హీస్ ట్రైయింగ్ టైస్, ఓకే, ట్రైయింగ్ టు స్ట్రెంథెన్ ద టైస్ విత్ ద సౌదీ వితౌట్ డిమాండింగ్ సమ్ ఇమీడియట్ నార్మలైజేషన్ విత్ ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ చేసుకోమని డిమాండ్ చేయకుండానే సౌదీ అరేబియా తోటి టైస్ని సో కొంచెం స్ట్రాంగ్ అండ్ స్ట్రెంథెన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట ట్రంప్. ఓకే, సో బికాస్ హీ నో
ఈ సౌదీ అరేబియా ఇజ్రాయెల్ యొక్క కాంప్లెక్సిటీస్, రీజనల్ కాంప్లెక్సిటీస్ గురించి, ఇజ్రాయెల్ అన్విల్లింగ్నెస్ గురించి, 2 స్టేట్ సొల్యూషన్స్ని ఒప్పుకోదని తెలుసు. అండ్ సౌదీ అరేబియాకి జియో పొలిటికల్ వెయిట్ ఎక్కువ ఉందని కూడా తెలుసు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్సింగ్ సౌదీ అరేబియా టు యాక్చువల్లీ నార్మలైజ్ ద రిలేషన్ విత్ ఇజ్రాయెల్, హీఈస్ జస్ట్ మేకింగ్ అ రిలేషన్ విత్ సౌదీ అరేబియా వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ యుఎస్ ఏం చేస్తుంది, సౌదీ అరేబియాని ఒక సెంట్రల్ పాయింట్గా ట్రీట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇన్ ద వెస్ట్ ఏషియన్ స్ట్రాటజీ, రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఇజ్రాయెల్ ఈస్ థింకింగ్. ఓకే, మరి సౌదీ అరేబియా అనేది యుఎస్కి ఎందుకు అవసరం అంతగా? ఫర్ ఎనర్జీ స్టెబిలిటీ. ఓకే, ఈ వాలటైల్ వరల్డ్లో ఎనర్జీ ఇస్ ద డెఫినెట్లీ న్యూ కరెన్సీ. మనకు తెలిసింది ఎనర్జీని ఆర్ ఆయిల్ని న్యూ కరెన్సీ అని అంటూ ఉంటారు. బట్ నౌ ద ట్రెండ్ ఈస్ చేంజింగ్, బట్ స్టిల్ వీఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ ఆయిల్. సో కాబట్టి ఎనర్జీ సెక్యూరిటీ కోసం యుఎస్కి సౌదీ అరేబియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించాలంటే కూడా సౌదీ అరేబియాతోని సో చేతలు కలపడం అనేది అవసరం అనమాట యుఎస్ఏకి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ యొక్క విజన్ 2030 ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లో, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ అంబిషన్స్లో, అరబ్ వరల్డ్లో ఉన్న లీడర్షిప్లో కూడా యుఎస్ ఈజ్ హెల్పింగ్ ద సౌదీ అనమాట. ఓకే, సో దాట్స్ వై సౌదీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ డీహైఫనేషన్ ట్రెండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సౌదీ అండ్ ఇజ్రాయెల్ ఇష్యూ. సో దట్ ఈస్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఇక్కడ ఏంటి అని అంటే జియో పొలిటికల్ రీఅలైన్మెంట్ ఎలా ఉంది, డీహైఫనేషన్ స్ట్రాటజీని ఎలా ఫాలో అవుతుంది, అబ్రహాం రికార్డ్స్ యొక్క డిప్లొమాసీ ఏంటి, ఓకే, సౌదీ అరేబియా టెక్నాలజికల్ పైవెట్గా ఎలా మారుతుంది, ఇవన్నీ గురించి డిస్కస్ చేశాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్, హిడెన్ కాస్ట్ ఆఫ్ పొల్యూటెడ్ గ్రౌండ్ వాటర్. ఈ పర్టికులర్ ఆర్టికల్ని రాసింది ఎవరోనంటే దిస్ ఇస్ రిటన్ బై శ్రేయోషి బెనర్జీ గారు. షీ ఇస్ ద పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్. అండ్ ఇంకొకరు ఎవరోనంటే రక్తిమావా బోస్, హీఈస్ అ కన్సల్టెంట్ ఎట్ ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. సో కాంటెక్స్ట్ అండ్ కోర్ మెసేజ్ మనం చూసినట్టయితే గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ గురించి మాట్లాడుతున్నారు ఈ ఆర్టికల్లో. గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ ఏదైతే ఇండియాలో జరుగుతుందో ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ మాత్రమే కాదు, ఇట్ ఈజ్ ఆల్సో అ మ్యాసివ్ ఎకనామిక్ డ్రాగ్. ఆల్మోస్ట్ ఇది ప్రొడక్టివిటీని, హ్యూమన్ క్యాపిటల్ని, ఎక్స్పోర్ట్స్ని అండ్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీని కూడా డ్రాగ్ చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. సో స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం 20% ఆఫ్ ద శాంపిల్స్ ఏవైతే కలెక్ట్ చేశారో అక్రాస్ ద 440 డిస్ట్రిక్ట్స్. సో అవేం చెప్తున్నాయి అని అంటే అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ రిపోర్ట్ ఇస్ బై గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్ట్ 2024. వాళ్ళు చేసిన శాంపిల్ స్టడీ ప్రకారం మనకు తెలిసింది ఏంటి అని అంటే 20% ఆఫ్ ద శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ ద టోటల్, సో దే ఆర్ ఎక్సీడింగ్ ద పర్మిసిబుల్ లిమిట్స్. పర్మిసిబుల్ లిమిట్స్ ఎంత అయితే ఉంటాయో వాటిని ఎక్సీడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే సో 600 మిలియన్ పీపుల్ ఆల్రెడీ ఇండియాలో గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. బట్ స్టిల్ ఈ పర్టికులర్ గ్రౌండ్ వాటర్లో ఇంత టాక్సిసిటీ ఉండడం వల్ల ఇంతమంది పీపుల్ హెల్త్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుందన్నమాట. ఓకే, సో గ్రౌండ్ వాటర్ అనేది ఇన్ మెనీ రీజన్స్ ఇట్ ఈస్ కంటామినేటెడ్ విత్ ద కెమికల్స్ లైక్ యురేనియం, ఫ్లోరిడ్, ఆర్సెనిక్, నైట్రేట్. సో దీనివల్ల చాలా డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో 1/3 ఆఫ్ ది శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో యురేనియం కంటామినేషన్ అనేది జరుగుతుంది. గుజరాత్లో మనం చూసుకుంటే మెహసానా దగ్గర సో సీవియర్ ఫ్లోరోసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఫ్లోరిన్ అనేది ఎక్కువగా ఉంది, ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ అక్రాస్ ఇండియా చూసుకుంటే వాటర్ బార్న్ డిసీజెస్ అనేవి ఇట్ ఈస్ కిల్లింగ్ ఆల్మోస్ట్ hundreds and thousands ఆఫ్ పీపుల్ ఆఫ్ అండర్ 5 చిల్డ్రన్, ఎస్పెషలీ అండర్ 5 ఏజ్లో ఉన్న చిల్డ్రన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ కంటామినేషన్ వల్ల స్కెలిటల్ డిఫార్మిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇట్ విల్ క్రియేట్ సమ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్స్, ఎస్పెషలీ ఆర్సెనిక్ అండ్ ఫ్లోరైడ్ ఇంటేక్ వల్ల. వేజ్ లాస్ అనేది జరుగుతుంది, లైఫ్ లాంగ్ వేజ్ లాస్ విల్ బి దేర్. మెడికల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది, రైట్? సో దిస్ విల్ ఆల్సో క్రియేట్ సమ్ హ్యూమన్ క్యాపిటల్ క్రైసిస్ ఆల్సో. దిస్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ, రైట్? వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం దీనివల్ల
ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కాస్ట్ ఎంత ఉంది అని అంటే ఆల్మోస్ట్ $80 billion per year environmental degradation will happen because of this. That is almost 6% of the India's GDP is going into this. Unsafe water అనేది it is creating the health cost for billions of people. అండ్ ఈ హెల్త్ కాస్ట్లు అనేవి ఉన్నప్పుడు దే విల్ నాట్ బీ ఏబుల్ టు వర్క్ ప్రాపర్లీ, ప్రొడక్టివిటీ అనేది ఉండదు, డయేరియల్ డిసీజెస్ వస్తాయి, దిస్ విల్ లీడ్ టు ప్రొడక్టివిటీ లాస్, అగైన్ ఇట్ విల్ క్రియేట్ సమ్ విషియస్ సైకిల్. అండ్ ఆల్సో అగ్రికల్చర్లో కూడా మనము గ్రౌండ్ వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం, రైట్? సో గ్రౌండ్ వాటర్ యూసేజెస్ అగ్రికల్చర్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో అగ్రికల్చర్లో ఈ గ్రౌండ్ వాటర్ కంటామినేటెడ్ వాటర్ యూజ్ చేయడం వల్ల it will create impact on soil, it will create some negative impact on crops, and it will create economic loss for the farmers also. Almost 1/3 of the India's land ఏదైతే ఉంటుందో సాయిల్ డిగ్రేడేషన్ నుంచి సఫర్ అవుతూ ఉంది. అండ్ ఆల్సో హెవీ మెటల్స్ అనేవి కంటామినేట్ చేయడం వల్ల ఈ సాయిల్ని క్రాప్ ఈల్డ్స్ అనేవి కూడా తగ్గుతాయి. అండ్ కంటామినేటెడ్ ప్రొడ్యూస్ రావడం వల్ల ఎక్స్పోర్ట్స్ కూడా జరగవు బికాస్ ఆఫ్ ద క్వాలిటీ చెక్స్ అండ్ ఆల్. And this is also threatening, it is creating a threat to almost $50 billion in the agri-export sector, right? Contamination అనేది staple plots like rice, vegetables, fruitsలోకి వెళ్తే global trade అనేది కూడా it will suffer. Not only global trade but it will create some health issues within domestic sphere also, right? And దీంతో పాటు inequality అనేది కూడా deepen అవుతుంది because of this ground water contamination. Wealthier families ఎవరైతే ఉంటారో they'll buy some bottled water, ఆర్ వెల్దియర్ ఫ్యామిలీస్ ఆర్ఓ ఫిల్టర్స్ని యూజ్ చేసుకుంటారు, రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్స్ని, రైట్? వెర్ యాజ్ పూరర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో దిస్ ఈజ్ ఓన్లీ యాక్సెసిబుల్ టు రిచ్ పీపుల్. పూరర్ పీపుల్ ఎవరైతే ఉంటారో దే విల్ నాట్ బీ హ్యావింగ్ ఎనీ అదర్ ఆప్షన్. ఓకే, దే కెన్ నాట్ పుట్ సమ్ అవుట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఎక్కువ మట్టుకి వీటి మీద స్పెండ్ చేస్తే దే విల్ నాట్ హ్యావ్ మనీ టు ఈట్ ఫుడ్ అట్లీస్ట్ 1 time a day, రైట్? సో దీనివల్ల వాళ్ళు ఇల్ హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే హెల్త్ ఇంపాక్ట్స్ కూడా పూర్ ఫ్యామిలీస్ మీద ఎక్కువగా ఉంటాయి. చిల్డ్రన్ ఫ్రమ్ ద పూర్ ఫ్యామిలీస్ విల్ ఫేస్ లైఫ్ టైమ్ ఇంపైర్మెంట్స్, ఓకే, స్కెలిటల్ డీజనరేషన్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సమ్ టైమ్స్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో సస్టైనబుల్ లిమిట్ కన్నా 1.5x times ఎక్స్ట్రాక్షన్, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఫార్మర్స్ ఇక్కడ డ్రిల్స్ని చాలా డీపర్గా చేస్తున్నారు. దీనివల్ల వాటర్ క్వాలిటీ అనేది ఇంకా వర్సన్ అవుతుంది, రైట్? డీపర్ వాటర్ అంటే ఇంకా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి, చాలా ఫర్టిలైజర్స్ ఉంటాయి. సో దీనివల్ల ఫర్దర్ కంటామినేషన్, ఫర్దర్ డెత్ అండ్ ఫర్దర్ హ్యూమన్ క్యాపిటల్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇది ఒక రీఎన్ఫోర్సింగ్ లూప్ లాగా, అంటే సెల్ఫ్ రీఎన్ఫోర్సింగ్ లూప్ లాగా వెళ్తూ ఉంటుంది. దిస్ విల్ అండర్మైన్ ది అగ్రికల్చర్ వయబిలిటీ. సో వీటన్నిటిని మనకి చెక్ పెట్టాలి అని అంటే, వీటిని మనం డీల్ చేయాలి అని అంటే వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఓకే, అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ వే ఫార్వర్డ్ దట్ ఈస్ సజెస్టెడ్ ఇన్ ది ఎడిటోరియల్ ఏంటి అని అంటే నేషన్ వైడ్ రియల్ టైమ్ గ్రౌండ్ వాటర్ మానిటరింగ్ మనం చేయాలన్నమాట. అంటే ఓపెన్ యాక్సెస్ సిస్టమ్స్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్స్లో మనం మానిటర్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ రెండవది ఏంటి అని అంటే స్ట్రాంగర్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ నీడెడ్, right? So crackdowns on industrial influence, untreated sewage, we need to come up with the pollution pays principle. And third important thing is agriculture policies ni reform చేయాలి. సో హై సబ్సిడీస్ ఏవైతే మనం ఎక్సెసివ్ కెమికల్స్ ఇస్తున్నామో వాటన్నిటిని ఇవ్వకూడదు ఎక్సెసివ్ కెమికల్స్కి. ప్యాడీ ఏదైతే ఉంటుందో ప్యాడీ నుంచి వీట్ మోనోకల్చర్కి నుంచి, అంటే ప్యాడీ వీట్ మోనోకల్చర్ నుంచి వీ నీడ్ టు గో టు ది క్రాప్ డైవర్సిఫికేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, మైక్రో ఇరిగేషన్, సాయిల్ హెల్త్ రీస్టోరేషన్, వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఆల్సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ డీసెంట్రలైజ్డ్ ట్రీట్మెంట్ సిస్టమ్, రైట్? అంటే కమ్యూనిటీ ఫిల్టర్స్ని యూజ్ చేయాలి, రైట్? అండ్ లో కాస్ట్ ప్యూరిఫికేషన్ యూనిట్స్ని సెటప్ చేయాలి. టార్గెటెడ్ సొల్యూషన్స్, ఎక్కడైతే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని టార్గెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో నల్గొండలో ఎక్కువగా ఫ్లోరోసిస్ కంటెంట్ ఎక్కువగా ఉండేది, అక్కడ కమ్యూనిటీ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ని తీసుకొచ్చారు. దానివల్ల ఫ్లోరోసిస్ కేసెస్ అనేవి తగ్గాయి. సో అలా ఎవిడెన్స్డ్ బేస్డ్ స్ట్రాటజీస్ని, టార్గెటెడ్ సొల్యూషన్స్ని తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ ది అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో. మ్యాండేటరీ క్వాలిటీ చెక్స్ని తీసుకురావాలి.
ఫార్మర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అంటే ఎంత ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి, ఎంత పెస్టిసైడ్స్ యూజ్ చేయాలనేది వాళ్ళకి ప్రాపర్గా మనం సజెస్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్స్ని కూడా మనం ట్రేజబుల్గా మార్చాలన్నమాట. సో దిస్ విల్ హెల్ప్ టు యాక్చువల్లీ డిక్రీజ్ ద కంటామినేషన్ ఫ్రమ్ ది గ్రౌండ్ వాటర్ అండ్ ఆల్సో గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. రైట్, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్. ఇది ద థ్రెట్ ఆఫ్ డిజిటల్ ట్రేడ్ క్రాఫ్ట్ ఇన్ టెర్రరిజం అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. రీసెంట్గా మనం రెడ్ ఫోర్ట్ దగ్గర కార్ బ్లాస్ట్ అయింది, మనందరికీ తెలిసిందే కదా. ఆల్మోస్ట్ 30 people ఇంజ్యూర్ అయ్యారు, 15 people చనిపోవడం జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ హ్యాస్ రివీల్డ్ అ న్యూ ఫ్రంటియర్ ఇన్ టెర్రరిజం. టెర్రర్ మాడ్యూల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద ఫిజికల్ నెట్వర్క్స్ టు ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్స్, డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్స్, అండ్ దే ఆర్ షిఫ్టింగ్ దర్ స్టైల్ టు స్పై స్టైల్ డిజిటల్ సిస్టమ్స్ అనమాట. వాటి గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. రైట్, సో దిస్ పర్టికులర్ సిస్టమ్స్ ఆర్ అలైనింగ్ విత్ ద గ్లోబల్ అకాడమిక్ రీసెర్చ్. సో గ్లోబల్ అకాడమిక్ రీసెర్చ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవసీ టెక్నాలజీస్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారని చెప్పింది రిపోర్ట్స్, కొన్ని గ్లోబల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఆ గ్లోబల్ రిపోర్ట్స్లో చెప్పినట్టే ఈ బ్లాస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకు రివీల్ చేస్తుంది. సో వాట్ హ్యాపెండ్, ఏమైంది, ఫస్ట్ ఒక కార్ అనేది ఎక్స్ప్లోడ్ అయింది. ఎక్కడ, రెడ్ ఫోర్ట్ దగ్గర, మెట్రో గేట్ నెంబర్ 1 దగ్గర ఎక్స్ప్లోడ్ అయింది. సో దాని తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఇట్ టుక్ ఓవర్ దిస్ పర్టికులర్ కేస్ యాజ్ అ టెర్రర్ అటాక్. అండ్ ఇంకేం చెప్పింది, ఇది టెర్రర్ అటాక్ అని చెప్పడంతో పాటు 3 doctors ఎవరైతే ఉన్నారో హూ ఆర్ ట్రైన్డ్ అండ్ హూ బికేమ్ డాక్టర్స్ ఫ్రమ్ అల్ఫలా యూనివర్సిటీ ఫరీదాబాద్. సో వాళ్ళు దే హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ అ న్యూ కీ సస్పెక్ట్స్ అనమాట. ఒకరు వచ్చేసి డాక్టర్ ఉమర్ ఉన్ నాబీ, ఇంకొకటి ముజామిల్, అండ్ ద థర్డ్ పర్సన్ ఇస్ షహీన్ షాహిద్. ఓకే, సో ఈ 3 persons. సో దేర్ బ్యాక్గ్రౌండ్స్ ఏం చెప్తున్నానంటే ఇట్ హ్యాస్ బీన్ హైలైటింగ్ దాట్ టెర్రర్ మాడ్యూల్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు, బట్ దే ఆర్ బికమింగ్ ఎడ్యుకేటెడ్ ఆల్సో, దే ఆర్ బికమింగ్ ప్రొఫెషనల్ ఆల్సో, బికాస్ దీస్ పీపుల్ ఆర్ డాక్టర్స్ అండ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ టు. సో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకు ఫైండ్ అవుట్ చేసిన కీ ఫైండింగ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ని వాళ్ళు యూజ్ చేశారు వయా త్రీమా. రైట్, అంటే ఒక స్విస్ బేస్ యాప్ని యూజ్ చేశారు, ఒక బ్యాండ్ యాప్ అనమాట. ఇండియాలో దాన్ని మనం బ్యాన్ చేశాము. ఓకే, ఆ స్విస్ బేస్డ్ యాప్ని వాళ్ళు యూజ్ చేశారు. దానికి అసలు ఫోన్ నెంబర్ అవసరం లేదు, ఈమెయిల్ ఐడి అవసరం లేదు, ఒక ర్యాండమ్ ఐడి ఉంటే సరిపోతుంది. ఓకే, మెటా డేటా రిటెన్షన్ కూడా ఉండదు. అండ్ ఇన్వెస్టిగేటర్స్ ఆర్ సస్పెక్టింగ్ దాట్ దే మే హ్యావ్ రన్ అ ప్రైవేట్ త్రీమా సర్వర్ ఆల్సో. ఒక సర్వర్ కూడా వాళ్ళ దగ్గర ప్రైవేట్ సర్వర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ టు ట్రేస్ దట్ పర్టికులర్ సర్వర్ ఆల్సో. ఓకే, వాళ్ళ దగ్గర మ్యాప్స్ ఉన్నాయి, షేర్ చేసుకున్న మ్యాప్స్, లేఅవుట్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో వై దిస్ పర్టికులర్ ఎన్క్రిప్టెడ్ మీడియా ఆర్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఇస్ డేంజర్ అని అంటే మెసేజెస్ అనేవి డిసపియర్ అయిపోతాయి. రైట్, దెర్ వోంట్ బి ఎనీ లింకేజ్ విత్ ద రియల్ ఐడెంటిటీ. వాళ్ళ ఐడెంటిటీ అనేది రివీల్ అవ్వదు. అండ్ ఫారెన్సిక్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఫారెన్సిక్ cannot reconstruct this particular conversations. That is a problem with this encrypted communication technology. And second important thing that is mentioned in this article ఏంటి అని అంటే డెడ్ డ్రాప్ ఈమెయిల్స్ గురించి మాట్లాడారు. సో డెడ్ డ్రాప్ ఈమెయిల్స్ అంటే దిస్ ఇస్ అ స్పై టెక్నిక్. అంటే దీంట్లో ఒక 1 shared జీమెయిల్ ఆర్ యాహూ అకౌంట్ అనేది ఉంటుంది. ఓకే, జీమెయిల్ ఆర్ యాహూ అకౌంట్ అనేది ఉంటుంది. మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెసేజెస్ని టైప్ చేస్తారు, డ్రాఫ్ట్ ఫోల్డర్లో ఉంటుంది, దే విల్ నాట్ సెండ్ దెమ్. అనదర్ మెంబర్ విల్ లాగిన్ అండ్ రీడ్ దట్ అండ్ డిలీట్ దట్ పర్టికులర్ మెసేజ్ అనమాట. అంటే ఇక్కడ మెసేజెస్ టైప్ చేసి డ్రాఫ్ట్ ఫోల్డర్లో పెట్టేస్తారు. మనందరికీ తెలిసిందే డ్రాఫ్ట్లో ఎలా పెట్టాలో. అలా పెట్టేసిన తర్వాత ఇంకొక మెంబర్ దాన్ని లాగిన్ చేసి ఆ మెసేజ్ని చదివేసి దాన్ని డిలీట్ చేసేస్తారనమాట. ఇది ఎందుకు డేంజరస్ అంటే అసలు సెంట్ రికార్డ్ అనేది ఉండదు, రిసీవ్డ్ రికార్డ్ అనేది ఉండదు. ఓకే, అండ్ దెర్ విల్ బీ ఆల్మోస్ట్ నో డిజిటల్ ఫుట్ ప్రింట్. రైట్, సో దిస్ ఈజ్ లైక్ అ సిఐఏ అండ్ కేజీబీ స్టైల్ టెక్నిక్ అనమాట. డిజిటల్ ఎరాలో దాన్ని ఇక్కడ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే లాజిస్టిక్స్ అండ్ అమ్యునిషన్.
మల్టిపుల్ రికనైజెన్స్ మిషన్స్ అనేవి ఢిల్లీలో వాళ్ళు తీసుకొస్తారు. అమోనియం నైట్రేట్ని ప్రొక్యూర్ చేసుకున్నారు. ఆ ఫెమిలియర్ రెడ్ ఈకోస్పోర్ట్ అనే దాన్ని యూజ్ చేసుకున్నారు టు అవాయిడ్ ది సస్పిషన్. ఓకే, సో ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఆఫ్టర్ ది అరెస్ట్ టు రెడ్యూస్ ద ట్రేజబిలిటీ. సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ని వాళ్ళు ఫాలో అవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ వీళ్ళకి సో ఇన్వెస్టిగేటర్స్ ఇన్వెస్టిగేట్ చేసిన దాని ప్రకారం ఏంటంటే దే హ్యావ్ మేబీ అ ప్రాబబుల్ జైషీ మొహమ్మద్ లింకేజెస్. ఓకే, సో జైషీ మొహమ్మద్తో లింకేజెస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ అ స్టాండ్ ఎలోన్ సెల్. స్టాండ్ ఎలోన్ చేసిన సెల్ అయితే కాదు. దే మస్ట్ బీ ప్రాపర్లీ ట్రైన్డ్. ఓకే, వాళ్ళకి ఎక్స్టర్నల్ గైడెన్స్ అనేది ఉండుంటుంది. దాని ద్వారా వీళ్ళు ఈ పర్టికులర్ యాక్టివిటీని పర్ఫామ్ చేసి ఉంటారు. ఓకే, సో ఈ పర్టికులర్ కొత్త స్టైల్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ టెర్రర్ టెక్నిక్స్ని వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. మెయిన్లీ డిజిటల్ మీడియాలో ఉన్న లూప్ హోల్స్ని వాళ్ళు వాడుకుంటున్నారు, గ్రే ఏరియాస్ని వాళ్ళు వాడుకుంటున్నారు. అకాడమిక్ రీసెర్చ్ ఈజ్ ఆల్సో వ్యాలిడేటింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. కొన్ని అకాడమిక్ రీసెర్చర్స్ తీసుకొచ్చిన రీసెర్చ్ కూడా ఏం వ్యాలిడేట్ చేస్తుంది అని అంటే టెర్రర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ పర్టికులర్ ఎన్క్రిప్టెడ్ end-to-end encrypted యాప్స్ని యూజ్ చేస్తున్నారు. అండ్ దెర్ ఈస్ నో మెటా డేటా దట్ ఈస్ దేర్ ఇన్ ది ప్లాట్ఫామ్స్. సెల్ఫ్ హోస్టెడ్ సర్వర్స్ని యూజ్ చేస్తున్నారు. డెడ్ డ్రాప్ మెయిల్ బాక్సెస్ని యూజ్ చేస్తున్నారు. మినిమల్ డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది వీళ్ళకు ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ రీసెర్చర్స్లో ఇచ్చిన దాని ప్రకారమే వీళ్ళు కూడా నిజంగానే వాటిని యూజ్ చేస్తున్నారనమాట. సో దిస్ అటాక్ ఈజ్ లైక్ అ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీ డొమైన్ ఆపరేషనల్ సెక్యూరిటీ. దీంట్లో సైబర్ టెక్నాలజీ అండ్ ఫిజికల్ మెథడ్స్ని రెండింటిని కంబైన్ చేసుకొని వాడుకోవడం జరిగింది. వీటన్నిటి వల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ట్రెడిషనల్ సర్వేలెన్స్ మెథడ్స్ ఏవైతే మనం యూజ్ చేస్తూ ఉన్నామో టు ట్రాక్ దిస్ పీపుల్ ఆర్ టు ట్రేస్ ది ఈమెయిల్స్ ఎక్సెట్రా విల్ నాట్ వర్క్ నౌ, రైట్? అండ్ యాప్ బ్యాన్స్ ఏవైతే ఉన్నాయో యాప్స్ని బ్యాన్ చేసినంత మాత్రాన అవి వర్కౌట్ అవ్వవు, అవి వర్క్ చేసుకోలేమని అంటే పని అవ్వదు, రైట్? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే వీ నీడ్ సమ్ అడ్వాన్స్డ్ సైబర్ ఫోరెన్సిక్ క్యాపబిలిటీ. మెమరీ ఫోరెన్సిక్ కావాలి, ప్రైవేట్ సర్వర్ ట్రాకింగ్ నెట్వర్క్ని తీసుకురావాలి, VPN ఎగ్జిట్ నోడ్ అనాలిసిస్ అనేది మన దగ్గర ఉండాలి. ఓకే, ప్రొఫెషనల్ రాడికలైజేషన్, వైట్ కాలర్ రాడికలైజేషన్, ప్రొఫెషనల్ రాడికలైజేషన్ ఇదంతా గ్రో అవుతున్న ఈ సమయంలో వేర్ డాక్టర్స్ అకాడమిక్స్ అనేవి చాలా ఎవరైతే హైలీ ప్రొఫెషనల్ ఉన్నారో వాళ్ళు టెర్రరిజంలో ఎంటర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళని కౌంటర్ చేయడానికి మన యూనివర్సిటీస్లో కూడా మనము కౌంటర్ ఆపరేషన్ మెజర్స్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ట్రాన్స్నేషనల్ నెట్వర్క్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వీ నీడ్ టు టాకిల్ బై యాక్చువల్లీ కొలాబరేటింగ్ విత్ అదర్ కంట్రీస్, రైట్? సో దట్ ఈస్ అ సొల్యూషన్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ సమ్ పాలసీ సొల్యూషన్స్ని కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి, వీ నీడ్ టు బిల్డ్ స్పెషలైజ్డ్ డిజిటల్ ఫోరెన్సిక్ యూనిట్స్ని మనం తీసుకురావాలి. ఓకే, సో వీ నీడ్ సమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎన్క్రిప్టెడ్ సర్వర్ అనాలిసిస్, మెమరీ డంపింగ్, VPN ట్రేసింగ్, డార్క్ వెబ్ మానిటరింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు రెగ్యులేట్ ప్రైవేట్ కమ్యూనికేషన్ సర్వీస్ ఆల్సో. ఓకే, సో వాటిని కూడా మనం ట్రాక్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కౌంటర్ టెర్రర్ లాస్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో వాటిని అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, వీ నీడ్ టు అడ్రస్ ది ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ డైరెక్ట్లీ, డెడ్ డ్రాప్ ప్యాటర్న్ రికగ్నిషన్స్కి రిలేటెడ్ ప్రొవిజన్స్ని, డిజిటల్ అనానమిటీ డిటెక్షన్ గురించి కావాల్సిన ప్రొవిజన్స్ని దాంట్లో యాడ్ చేయాలి. నాలుగవది, రాడికలైజేషన్ అనేది యూనివర్సిటీస్లో అవ్వకుండా మనం చూసుకోవాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలి, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ తీసుకురావాలి. ప్రొఫెషనల్ సర్కిల్స్తో ఆల్వేస్ వీ నీడ్ టు ఎంగేజ్. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు స్ట్రెంథెన్ సమ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. టెక్ డిప్లొమాసీలో దెర్ ఈజ్ నో బార్డర్ lines, so there is a very blur lines in the borders. Kabatti we need to collaborate with other countries. Cross border intelligence sharing అనేది important. We need to collaborate with countries who are hosting such particular apps, right? So the next battleground for terrorism అనేది it is a digital era or digital media. సో ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా, ప్రైవేట్ సర్వర్స్ ద్వారా, స్పై స్టైల్ సైబర్ ట్రేడ్ క్రాఫ్ట్ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి వీ మస్ట్ ఆల్సో ఎవాల్వ్ ఫ్రమ్ ఫిజికల్ పోలీసింగ్ టు డిజిటల్ ఇంటెలిజెన్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. అ టెక్నికల్ ఆర్టికల్, బట్ ఇంటర్నల్ సెక్యూరిటీలో ఈ పాయింట్స్ అనేవి కీ రోల్ని ప్లే చేస్తాయి. అండ్ ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ యూపీఎస్సీ ఆ టర్మ్స్ ఇచ్చేసి దిస్ టర్మ్ విచ్ ఇస్ సీన్ ఇన్ ద న్యూస్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు అని అడుగుతారు. ఓకే, ఆర్ ఎల్స్ ఒక టర్మ్ ఇచ్చి దాన్ని డిస్క్రైబ్ చేస్తారు 4 స్టేట్మెంట్స్లో, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ టైంలో మనకి ఇది ఇంపార్టెంట్ అవుతుంది.
ఓకే, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇండియాస్ రష్యన్ ఆయిల్ కట్స్ ప్రీడేట్ యుఎస్ టారిఫ్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దానికి సంబంధించిన డేటా అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఈ ఆర్టికల్లో. ఓకే, సో సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటి అని అంటే, ఇండియా అనేది ఇట్ హ్యాస్ రెడ్యూసింగ్ ఇట్స్ డిపెండెన్స్ ఆన్ రష్యన్ ఆయిల్ ఈవెన్ బిఫోర్ ద యుఎస్ ఇంపోజ్డ్ ది అడిషనల్ టారిఫ్స్. సో మనకు తెలుసు యుఎస్ 25% టారిఫ్స్ అండ్ 25% పెనాల్టీ టారిఫ్స్, టోటల్ ఆఫ్ 50% టారిఫ్స్ని మనం ఇది ఇంపోజ్ చేయడం మనం చూసాం. ఓకే, బట్ ఆ ఇంపోజిషన్ తర్వాత మనం రష్యా మీద డిపెండెన్సీని తగ్గించుకున్నామనే ట్రెండ్స్ని మనం రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఈవెన్ బిఫోర్ టారిఫ్స్ ఆర్ ఇంపోజ్డ్ మనం రష్యా మీద డిపెండెన్సీని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఆల్రెడీ వచ్చాం. ఓకే, సో దెర్ ఇస్ అ డిక్లైన్ ఇన్ రష్యన్ ఆయిల్ ఇన్ ద September 2025. So the value of the dependency has reduced from 29% if you're comparing with the September 2024, and the volume of trade has decreased 17% if you're comparing with the September 2024. So this was the first full month after US tariffs. అందుకే మనం ఇది కన్సిడర్ చేయాల్సిన డేటా అనమాట. ఓకే, ప్రీవియస్ మంత్స్లో మనం చూసుకుంటే ఇండియా హ్యాస్ ఆల్రెడీ కట్ ఇంపోర్ట్ వాల్యూ ఇన్ 8 of the 10 months. అంటే ప్రీవియస్ 10 monthsలో కూడా 8 monthsలో మనము ఇంపోర్ట్ చేసుకోవడం, ఇంపోర్ట్ వాల్యూ అనేది తక్కువ అనేదే ఉందన్నమాట. అంటే ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ ఇయర్, సో ఈ పర్టికులర్ ఇయర్లో ఉన్న మంత్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ జనవరి మంత్, ఆ పర్టికులర్ మంత్ ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ద జనవరి ఆఫ్ 2024, సో రిడక్షన్ అనేది చూసుంటాం. అంటే సెప్టెంబర్ మంత్లో కన్నా ముందు 10 monthsలో కూడా వీ హ్యావ్ సీన్ అ రిడక్షన్ అనమాట. ఓకే, అట్లీస్ట్ 8 of the 10 monthsలో ఇంపోర్ట్ వాల్యూ అనేది రెడ్యూస్ అయింది, రైట్? ఎస్పెషలీ ఫిబ్రవరి, మే, జూన్, జూలై, సెప్టెంబర్ ఈ నెలలలో. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ రిడక్షన్ అనేది చూసామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రీవియస్ ఇయర్స్ లైక్ 2020 ఆ టైంలో మనం చూసుకుంటే 2020 నుంచి 2021, 2021 నుంచి 2022, 2023 to 2024, and 24 to 25, 25 to 26. రష్యా షేర్ ఆఫ్ ది ఆయిల్ చూసుకుంటే ఇక్కడ మనకు 1.6%, 2%, 19%, 33.4%. యూ కెన్ సీ ద ఇంక్రీస్, వెరీ డ్రాస్టిక్ ఇంక్రీస్, అండ్ 32.3%. అంటే ఇక్కడ మనము డిక్లైన్ ఇన్ ట్రెండ్ చూడడం మొదలుపెట్టాం ఫ్రమ్ 2023 to 2024. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద లాస్ట్ 4 years రష్యా షేర్ అనేది చాలా తగ్గడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, యుఎస్ఏ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది మాత్రం రివైవ్ అయింది. 2024 to 2025 డేటా ప్రకారం 4.6% ఉంటే 2025-2026 ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో ఆల్మోస్ట్ 8% ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఫ్రమ్ యుఎస్ఏ. యుఏఈ నుంచి చూసుకుంటే ఇంతకుముందు 9.7% ఉంటే ఇప్పుడు 11.7%కి మనం పెంచుకోవడం జరిగింది. జస్ట్ మీకు ట్రెండ్స్ తెలియాలి. అంటే ఇక్కడ రష్యన్ ట్రెండ్స్ తగ్గుతున్నాయి, యుఎస్ఏ అండ్ యుఏఈ ట్రెండ్స్ అనేవి పెరుగుతున్నాయి. అంటే వీఆర్ మోర్ షిఫ్టింగ్ అవర్ ట్రెండ్స్ అనమాట. అంటే వీఆర్ మోర్ షిఫ్టింగ్ టువర్డ్స్ యుఎస్ఏ అండ్ యుఏఈ. రష్యన్ ఆయిల్ని మనం ఎందుకు కట్ చేసుకుంటున్నాం? ఈజ్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద యుఎస్ టారిఫ్స్ అంటే కాదు. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సెవరల్ అదర్ రీజన్స్ ఆల్సో. సో ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే, ఎక్సెసివ్ డిపెండెన్స్ అనేది ఇట్ మైట్ క్రియేట్ సమ్ స్ట్రాటజిక్ రిస్క్. అంటే రష్యన్ ఆయిల్ నుంచే మనం రష్యా నుంచే 35% మనం డిపెండ్ అవుతే డెఫినెట్లీ సప్లై కన్సన్ట్రేషన్ రిస్క్ అనేది వస్తుంది, వాలటైలిటీ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. ఒకవేళ శాంక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు లేకపోతే మిగతా ఏమైనా కాంప్లికేషన్స్ రష్యన్ సైడ్ నుంచి వస్తే మన ఎకనామీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఎనర్జీ మీద ఎనర్జీ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి ఎక్సెసివ్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు అనేది కూడా తగ్గించుకుంటున్నాం. రెండవది, ప్రైస్ అడ్వాంటేజ్ ఏదైతే మనకి రష్యా ఇచ్చిందో అది రీసెంట్ టైమ్స్లో తగ్గుతుందన్నమాట. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, షిప్పింగ్ అండ్ ఇన్సూరెన్స్ కాన్స్ట్రెయిన్స్ అనేవి కూడా ఉన్నాయి. వెస్టర్న్ శాంక్షన్స్ ఏవైతే రష్యా మీద వేశారో బికాస్ ఆఫ్ ద రష్యా అండ్ యుక్రెయిన్ వార్, సో వెస్టర్న్ శాంక్షన్స్ అనేవి ఇట్ హ్యాస్ టైటెండ్ సమ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ థింగ్స్ లైక్ షిప్పింగ్ ఇన్సూరెన్స్ అండ్ అదర్ ఇన్సూరెన్సెస్. దానివల్ల మనకి ఇంపోర్ట్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్గా కాంప్లికేటెడ్గా మారుతున్నాయి. దట్ ఈస్ అనదర్ రీజన్. అండ్ నాలుగవ రీజన్ ఏంటి అంటే, కరెన్సీ కన్సర్న్స్ ఉన్నాయి కొన్ని, అండ్ సమ్ పేమెంట్ రిలేటెడ్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో రూపీ అండ్ రూబుల్ కన్వర్టబిలిటీ అనేది కొంచెం ఇష్యూస్ అనేవి మనం చూస్తున్నాం. పేమెంట్స్ డిలే అవ్వడము, బ్యాంకింగ్ ఛానల్స్ రెస్ట్రిక్ట్ చేయడము, ఇలాంటి ఇష్యూస్ అనేవి చూస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే,
కొన్ని డొమెస్టిక్ రిఫైనరీ ప్రిఫరెన్సెస్ కూడా పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఉన్న రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో, దే వాంట్ సమ్ స్టేబుల్ సల్ఫర్ కంటెంట్, సమ్ ప్రిడిక్టబుల్ సప్లై అండ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అనేవి వాళ్ళకి కావాలి. కానీ అవి రష్యా నుంచి వాళ్ళకి రావట్లేదు, మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కువ మిడిల్ ఈస్ట్ మీద డిపెండ్ అవ్వడం మొదలుపెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, లాంగ్ టర్మ్లో కూడా మనకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఉండాలి అని అంటే కూడా ఒకే కంట్రీ మీద డిపెండ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ రిసోర్సెస్, వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ సప్లై చైన్స్. కాబట్టి వీ నీడ్ టు స్టాప్ ఓవర్ రిలయింగ్ ఆన్ ఓన్లీ వన్ కంట్రీ. దానివల్ల కూడా మనము ఏం చేస్తున్నామనంటే వీఆర్ రెడ్యూసింగ్ అవర్ డిపెండెన్స్ ఆన్ ఓన్లీ వన్ కంట్రీ. అయితే యుఎస్ టారిఫ్స్ ఇంపోజ్ చేసిన తర్వాత, సో బేసికలీ యుఎస్ ఏం చెప్తుంది అండ్ అదర్ కంట్రీస్ ఏమనుకుంటున్నాయనంటే టారిఫ్స్ వల్ల మనం డిపెండెన్సీని తగ్గిస్తున్నామని. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే టారిఫ్స్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆర్ నాట్ ఎ డ్రైవర్, మనం ముందు నుంచి కూడా కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాం అన్నట్టు గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. ఓకే, అయితే ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ మనం చూసుకుంటే ట్రేడ్ టాక్స్ అనేవి రెజ్యూమ్ అయ్యాయి. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ట్రాంచ్ 1 ఆఫ్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. సో మనం ఇంకా మన టైస్ని స్టెబిలైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, వీ నీడ్ టు హ్యావ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ యూఎస్ఏ, రష్యా, మిడిల్ ఈస్ట్ అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎనర్జీ సెక్యూరిటీ అనేది మనకి ఇంపార్టెంట్. సో బెటర్ ట్రేడ్ నెగోసియేషన్ పొజిషన్లో మనం ఉండాలి. మన రిఫైనరీ ఎకనామిక్స్ మీద ఎక్కువగా ప్రభావం పడకుండా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, అండ్ దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. Supreme Court strikes down provisions of Tribunal Reforms Act, tells government to set up the panel అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే కొన్ని మల్టిపుల్ ప్రొవిజన్స్ ఆఫ్ ట్రైబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆఫ్ 2021, సో మల్టిపుల్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకు అని అంటే కొన్ని జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ప్రిన్సిపల్స్ని, సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే ప్రిన్సిపల్స్ని, ఎఫెక్టివ్ అడ్జుడికేషన్ అనే ప్రిన్సిపల్స్ని వైలేట్ చేస్తున్నాయని కోర్టు చెప్పడం జరిగిందనమాట. అండ్ ఆల్సో కోర్టు ఏం చెప్పింది అని అంటే, సో ఒక నేషనల్ ట్రైబ్యునల్ కమిషన్ని తీసుకురండి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది. నేషనల్ ట్రైబ్యునల్ కమిషన్ని నెక్స్ట్ 4 monthsలోగా తీసుకురావాలి అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అసలు ఈ పర్టికులర్ యాక్ట్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ని సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ చేయడానికి కారణాలు ఏంటి అని అంటే, కోర్ట్ హెల్డ్ దాట్ పార్లమెంట్ ఏదైతే రీఇంట్రడ్యూస్ చేసిందో, ఓకే ఆల్రెడీ కొన్ని ప్రొవిజన్స్ని మేము ఎర్లియర్ స్ట్రక్ డౌన్ చేసాం, కానీ పార్లమెంట్ మళ్ళీ అమెండ్మెంట్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసింది. సో అవన్నీ ఏంటి అని అంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని, ఇన్స్టిట్యూషనల్ అటానమీ ఆఫ్ ట్రైబ్యునల్స్ని అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నాయని చెప్పడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఓవర్ ది అపాయింట్మెంట్స్. సో ట్రైబ్యునల్లో ఉన్న అపాయింట్మెంట్స్ని ఎవరు చేస్తారు అంటే, అపాయింట్మెంట్స్ విల్ బీ డన్ బై ది ఎగ్జిక్యూటివ్ అనమాట. ఓకే, అంటే సెంటర్ యొక్క రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ట్రైబ్యునల్ మెంబర్స్ యొక్క అపాయింట్మెంట్ కానివ్వండి, వాళ్ళ టెన్యూర్స్ డిసైడ్ చేయడం కానివ్వండి, వాళ్ళ శాలరీస్ డిసైడ్ చేయడం కానీ అన్ని సెంటర్ చేతిలోనే ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ చేతిలోనే ఉంటాయి. కాబట్టి దిస్ విల్ వైలేట్ ది సపరేషన్ ఆఫ్ పవర్స్. సో దిస్ విల్ వైలేట్ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ, దిస్ విల్ వైలేట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, దిస్ విల్ వైలేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, రైట్. అండ్ రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఆర్బిట్రరీ కర్టైల్మెంట్ ఆఫ్ టెన్యూర్. అంటే ట్రైబ్యునల్స్లో ఉన్న మెంబర్స్కి చాలా షార్ట్ టెన్యూర్ ఉంటుంది, దానివల్ల కంటిన్యూటీ ఉండదు, కాంపిటెన్స్ ఉండదు, ఇండిపెండెన్స్ ఉండదు. దట్ విల్ క్రియేట్ ద ప్రాబ్లమ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, సో ప్రొవిజన్స్ ఏవైతే సుప్రీంకోర్టు ఆల్రెడీ కొన్ని స్ట్రక్ డౌన్ చేసిందో ప్రీవియస్గా, సో వాటిని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశారు, రైట్. సో ది యాక్ట్ వాజ్ అ రీప్యాకేజ్డ్ వర్షన్ అని చెప్పి సుప్రీంకోర్టు అనడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ రూపంలో 2021లో తీసుకొస్తే సుప్రీంకోర్టు దాంట్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ని స్టక్ డౌన్ చేసింది. సో ఆ స్టక్ డౌన్ చేసిన ప్రొవిజన్స్ని మళ్ళీ ఇందులో రీఇంట్రడ్యూస్ చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ యాక్ట్. కాబట్టి పార్లమెంట్ కోర్ట్ డైరెక్షన్స్ని బేసికలీ ఇగ్నోర్ చేసిందని చెప్పేసి ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ని సో స్టక్ డౌన్ చేయడం జరిగింది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జ్యుడిషియల్ రివ్యూ పవర్ని కూడా వైలేట్ చేస్తున్నారు. సో ద కోర్ట్ హ్యాస్ రిజెక్టెడ్ దాట్ ద పార్లమెంట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిస్క్రిషన్ టు ఇగ్నోర్ సుప్రీం కోర్ట్ డెసిషన్స్. వాళ్ళంతా వాళ్ళు డెసిషన్స్ తీసుకోకూడదు. జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, కాబట్టి జ్యుడిషియల్ రివ్యూని మీరు ఫాలో అవ్వాల్సిందే, మా డైరెక్టివ్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఎన్టీసీ అనే దాన్ని 4 monthsలో సెటప్ చేయమన్నారు.
ప్రస్తుతం ట్రైబ్యునల్స్లో ప్రాబ్లం ఏంటి అని అంటే అపాయింట్మెంట్స్ ప్రాపర్గా లేవు, వేకెన్సీస్ ఉన్నాయి, యూనిఫామ్ రూల్స్ లేవు, అడ్మినిస్ట్రేటివ్ కెవోస్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఎన్టీసీ లాంటి బాడీని మనం తీసుకొస్తే ఇండిపెండెన్స్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా అపాయింట్మెంట్ మెకానిజమ్స్ ఉంటాయి వితౌట్ ఎనీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్, యూనిఫార్మిటీ ఉంటుంది సర్వీస్ కండిషన్స్లో, టెన్యూర్ అనేది షార్ట్ టెన్యూర్స్ ఉండవు, స్టాండర్డ్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు పనిచేయగలుగుతారు. సో దిస్ విల్ స్ట్రీమ్ లైన్ ది అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్సో. కాబట్టి ఎన్టీసీని సెటప్ చేయడం చెప్పడం జరిగిందనమాట. ఎన్టీసీ ఏం చేస్తుంది అని అంటే దిల్ అపాయింట్మెంట్ యొక్క రికమెండేషన్స్ ఇస్తారు అట్లీస్ట్. సో ట్రిబ్యునల్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేస్తారు, బడ్జెట్, ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ అన్నీ ఎన్టీసీ చూసుకుంటుంది అనమాట. ఓకే, సో దెర్ ఆర్ ఫ్యూ కేసెస్ దట్ ఆర్ దేర్ ఎర్లియర్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు ట్రైబ్యునల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ బార్ అసోసియేషన్ కేస్. సో ఈ కేసు ఏదైతే ఉందో 2010 నుంచి 2014-20 వరకు నడిచిందనమాట. సో అందులో ఏం చెప్పిందంటే ట్రిబ్యునల్స్ మస్ట్ స్టే ఇండిపెండెంట్, ఎగ్జిక్యూటివ్ ఖచ్చితంగా సెలక్షన్ కమిటీ రికమెండేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అండ్ దెర్ ఈస్ అ కేస్ బై రాజర్ మాథ్యూ కేస్ అని 2019లో జరగడం జరిగింది. ఫినాన్స్ యాక్ట్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ని స్టక్ డౌన్ చేశారు అప్పుడు, విచ్ ఆర్ రిలేటెడ్ టు ట్రిబ్యునల్స్. అండ్ జూలై 2021లో కూడా ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ని స్టక్ డౌన్ చేయడం జరిగింది. ఇలా వేరియస్ జడ్జిమెంట్స్లో కూడా ట్రైబ్యునల్స్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు అని వేరియస్ టైమ్స్ సుప్రీంకోర్టు రీఇటరేట్ చేయడం కూడా జరిగిందనమాట. ఓకే, సో అసలు ఇప్పుడు ఏం స్టక్ డౌన్ చేశారు అని అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే టెన్యూర్ ఆఫ్ మెంబర్స్ని రెడ్యూస్ చేసే ప్రిన్సిపల్ని స్టక్ డౌన్ చేశారు, అపాయింట్మెంట్స్ బై ఎగ్జిక్యూటివ్ అనే ప్రొవిజన్స్ని స్టక్ డౌన్ చేశారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎగ్జిక్యూటివ్ డిటర్మినేషన్ ఆఫ్ ది సర్వీస్ కండిషన్, దట్ ఈస్ ఆల్సో స్టక్ డౌన్. ప్రీవియస్గా నలిఫై చేసిన ప్రొవిజన్స్ని మళ్ళీ యాడ్ చేశారు కదా, వాటిని కూడా స్టక్ డౌన్ చేశారు. అంటే వీటన్నిటిని స్టక్ డౌన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, ఎఫెక్టివ్ అడ్జుడికేషన్, ఇలాంటి టాపిక్స్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని మీరు ఇవ్వచ్చు. రైట్, నౌ లెట్స్ గో టు ద ఫైనల్ ఆర్టికల్. So now let us look at the final article. India will become hub of natural farming, science, tradition to lead way, says Prime Minister. So Prime Minister Narendra Modi garu, so at the South Indian Natural Farming Summit 2025, ఎక్కడ జరిగింది ఇది అని మనకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, కోయంబత్తూర్లో. అక్కడ ఏం చెప్పారు అంటే ఇండియా అనేది ఒక ఫ్యూచర్లో ఒక గ్లోబల్ హబ్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్గా మారుతుంది, 21st సెంచరీ అగ్రికల్చర్ హబ్గా మారుతుంది అని చెప్పడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది సో ఇది ఎందుకు ఆర్గనైజ్ చేశారు అని అంటే టు షోకేస్ సమ్ ఐడియల్స్ ఆఫ్ నమ్మల్వర్ ఎవరు అని అంటే హిస్ ద పయనీర్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇన్ సౌత్ ఇండియా అనమాట. ఓకే, సో వై న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని అంటే సో సాయిల్ హెల్త్ క్రైసిస్ అనేది ఇండియాలో ఉంది. సో కెమికల్ ఫర్టిలైజర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందే గ్రౌండ్ వాటర్ గురించి చూసాం, అక్కడ కూడా చెప్పాను మీకు, రైట్? కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, దానివల్ల సాయిల్ క్వాలిటీ డిగ్రేడ్ అవుతుంది, ఆర్గానిక్ కార్బన్ అనేది లోవర్ అవుతుంది, బయోడైవర్సిటీ రెడ్యూస్ అవుతుంది, లాంగ్ టర్మ్లో ఇన్పుట్ కాస్ట్లు అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి దీనికి ఒక 21st సెంచరీ నీడ్ అనేది ఉంది టు కమ్ అప్ విత్ సమ్ రిసోర్స్ ఎఫిషియంట్, క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ అండ్ లో కాస్ట్ పర్ఫార్మర్స్. దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఇస్ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ సమిట్లో కొన్ని కీ స్టేట్మెంట్స్ని నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ఇండియా ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ గ్లోబల్ హబ్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పడం జరిగిందనమాట. యూ కెన్ యాక్చువల్లీ మెన్షన్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ సంథింగ్ ఇన్ యర్ ఇంట్రడక్షన్స్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్స్ వెన్ యూర్ రైటింగ్ రిలేటెడ్ టు న్యాచురల్ ఫార్మింగ్, రైట్? సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు అంటే ఈ మూమెంట్ అనేది ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ద ఇండియన్ ట్రెడిషన్, ఇట్ ఈస్ రెడీ ఫర్ ద సైంటిఫిక్ స్కేలింగ్, ఇట్ ఈస్ సపోర్టింగ్ స్ట్రాంగ్లీ బై ద పాలసీ రిఫార్మ్స్ అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఒక 3 పిల్లర్ అప్రోచ్ మీద ఫోకస్ చేశారు మెయిన్లీ. దట్ షుడ్ బి 3 పిల్లర్ అప్రోచ్. ఏంటి ఆ పిల్లర్స్ అని అంటే ట్రెడిషనల్ ఎకలాజికల్ నాలెడ్జ్, రెండవది సైంటిఫిక్ వ్యాలిడేషన్, మూడవది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్స్ అండ్ సమ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ చూడాలి, దానికి సైంటిఫిక్ వ్యాలిడేషన్ ఉండాలి, దిస్ షుడ్ హ్యావ్ అ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ త్రూ స్కీమ్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. ఇలా 3 స్టెప్డ్ అప్రోచ్ ఉంటే మనకి డెఫినెట్లీ ఈ పిల్లర్డ్ అప్రోచ్ అనేది న్యాచురల్ ఫార్మింగ్లో మనం హబ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట.
Okay, and we need to encourage youth in the agriculture. And he has appreciated the trend also. Educated youth are recoming or returning to the farming. So he appreciated the trend of the youth also. So youth are adopting modern and sustainable methods in the agriculture. సో కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ని కూడా హైలైట్ చేశారు, లైక్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ 2024లో లాంచ్ చేసుకున్నాం దాన్ని. ఓకే, అండ్ పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, జిఎస్టీ రిడక్షన్ ఇన్ ది బయో ఫర్టిలైజర్స్, ఓకే, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, వాటన్నిటి గురించి మెన్షన్ చేశారు. యూ కెన్ మేక్ అ నోట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దట్ విల్ బీ హ్యాండీ ఫర్ యూ ఇన్ యర్ మీన్స్. అండ్ ప్రతి ఒక్క దాని గురించి బేసిక్ ఫీచర్స్ చదవండి, దట్ విల్ బీ హ్యాండీ ఫర్ ద ప్రిలిమ్స్ ఆల్సో. ఓకే, సో బేసికలీ కొన్ని రికమెండేషన్స్ కూడా ఇచ్చారు నరేంద్ర మోదీ గారు ఫర్ ద ఫార్మర్స్. హీఈస్ ఆస్కింగ్ దెమ్ టు స్టార్ట్ స్మాల్, అంటే చిన్న ఒక 1 acreలో న్యాచురల్ ఫార్మింగ్ని అలా స్టార్ట్ చేయమంటున్నారు. దాని తర్వాత గ్రాడ్యువల్గా ఎక్స్పాండ్ చేసుకోండి అండ్ ఎఫ్పిఓస్ని యూజ్ చేసుకోండి. ఓకే, ఎఫ్పిఓస్ మనకి డిస్ట్రిబ్యూషన్కి, ప్రొక్యూర్మెంట్కి, ట్రైనింగ్కి హెల్ప్ చేస్తాయి. సో ఎస్పెషల్లీ దిల్ హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్ ఎక్సెట్రా. అండ్ ఆల్సో మల్టీ క్రాప్ సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకోండి. మోనోకల్చర్ కాకుండా మిక్స్డ్ ఫార్మింగ్, మిక్స్డ్ క్రాపింగ్, ఇంటర్ క్రాపింగ్ అండ్ ట్రెడిషనల్ మల్టీ స్పీసెస్ సిస్టమ్స్ని ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ అండ్ కర్ణాటకలో హిల్లీ రీజియన్స్లో మల్టీ స్పైసెస్ సిస్టమ్స్ని ఫాలో అవుతూ ఉంటారు. దీనివల్ల హై ప్రొడక్టివిటీ ఉంటుంది అండ్ సాయిల్ ఫర్టిలిటీ అనేది బాగుంటుంది, ఇంటాక్ట్ ఉంటుంది. ఓకే, అండ్ దట్స్ వై పిఎం is appealing to the scientists to come up with the natural farming. They are asking them to integrate natural farming and organic farming into the higher education curriculum. ఫార్మర్ ఫీల్డ్స్ని యూజ్ చేసుకొని వాటిని ఒక లివింగ్ ల్యాబొరేటరీస్గా యూజ్ చేసుకోండి. రియల్ టైం రీసెర్చ్ని చేయండి, ఫార్మర్ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేయండి. యూ నీడ్ టు వ్యాలిడేట్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ అని చెప్పడం జరిగిందనమాట. రైట్, సో ఇది మనకు సోషల్, ఎకనామిక్, ఎన్వైరన్మెంటల్ అన్ని విధాలుగా ఇండియాకి హెల్ప్ చేస్తుంది. రైట్, I hope you have understood this article, as many Indians are dependent on agriculture kabatti coming up with some innovations in the agriculture sector will have a fruitful result for Indian, right? Agriculture contribution kuda well ekkuva avutundi for the GDP. So that was about this particular article. I hope you have understood. So I hope this video is helpful to you. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్, అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Until then, take care, bye and keep smiling.